ప్రభునామమున అందరికీ వందనాలు. ఆహ్, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆహ్, బ్రదర్ వర్షిప్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే, మన విశ్వాసం అప్పుడప్పుడు కష్టమైన విషయాలను చూసినప్పుడు ఆహ్, అది ఒక్కోసారి కోల్పోతాం గూడా అని. అది నిజమే నిజంగానే. ఎందుకనంటే నా జీవితంలో గూడా అటువంటిది జరిగింది. ఆహ్, నేను మరి ఉద్యోగం గాని ఏమి లేకుండా కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. కొన్ని చోట్ల పని చేశాను. అట్లా ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపుని అందుకొని సేవలోకొచ్చాను. అయితే కొన్ని కష్టాలు, ఇబ్బందులొచ్చినప్పుడు ఆ కష్టాలు ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు వాడుకొని నాకు కొన్ని పాఠాలు నేర్పించాడు. అంటే ఆహ్, మన ఇబ్బందులు దేవుడిచ్చాడో లేదో నాకు తెలీదు ఆ టైంలో. కానీ వచ్చిన ఇబ్బందుల్లో దేవుడు నాతో మాట్లాడి చాలా విషయాలు తెలియజేశాడు. అట్లా తెలుసుకోవడం మంచిదయింది. దా దావీదు అంటాడు, ఆహ్, 119వ కీర్తనలో, బహుశా దావీదు రాసాడనుకుంటాను. ఖచ్చితంగా తెలీదు. కొంతమంది ఎజ్రా రాసాడంటాడు. సరే ఎవరైనప్పటికీ ఆయన అన్న మాటేంటంటే, "నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయెను" అని అంటాడు. అంటే శ్రమల యొక్క మూలము మనం ఆహ్, కేవలం విశ్వాసంలో ఎదగటమే కాకుండా కొన్నిసార్లు కట్టడలు నేర్చుకోవడానికి నా జీవితంలో నేను కట్టడలను నేర్చుకోగలిగాను. దాని వలన దేవునికి అనుకూలంగా నడవడానికి ఇష్టపడ్డాను. అలా కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుని యెడల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ దృష్టిలో ఏమిటో అంత విశ్వాసమే వస్తది. దేవుడు నీ దృష్టిలో మామూలు తక్కువ శక్తి గలవాడైతే నీకున్న విశ్వాసం కూడా చాలా తక్కువగా ఉంటది. దేవుణ్ణి ఉన్నతంగా చూడగలిగేటువంటి కళ్ళు మనకి రావాలి. అయితే మనిషి దేవుని యెడల విశ్వాసాన్ని బట్టి తన చూపును గూడా మార్చుకుంటాడు. తన చూపు గూడా ఆయన మనకున్న విశ్వాసాన్ని బట్టే ఉంటుంది. మనం చూసే తీరు గూడా. అందుకని మన విశ్వాసంలో చాలా బలమైనటువంటి శక్తి రావడం కోసం దేవుడు కొన్ని సార్లు కొన్ని కష్టాలు, ఇబ్బందులు గుండా తీసుకొని వెళ్తాడు. అది మంచిదే చాలా సార్లు. ఒకసారి ఒక చెప్పుల కంపెనీ వాళ్ళు ఆహ్, ఆఫ్రికాకి పంపారంట ఒకతన్ని. "అక్కడికెళ్ళి చూడు మన బిజినెస్‌కేమన్నా మరి అది పని చేస్తదేమో" అనంటే, అతను అక్కడికెళ్ళి చూసి, అక్కడ అందరూ చెప్పులు లేకుండా నడవడం చూసి, "మనకి పని చేయదండి ఇక్కడ. వేస్టు. ఇక్కడెవరు వేసుకోవట్లేదు చెప్పులు" అని చెప్పి అన్నాడంట. అనంటే ఇంక అప్పుడు సరేలే అని అనుకున్నారు. కానీ ఎందుకో వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మరొక వ్యక్తిని పంపారు. అతను వెళ్లి చూసి ఏమన్నాడంటే, "మొత్తం కంపెనీ ఇక్కడే పెట్టేద్దాం. ఎందుకనంటే, ఇక్కడ ఎవరు వేసుకోవట్లేదు చెప్పులు. అలవాటు చేసామంటే దేశం మొత్తానికి అమ్మేయొచ్చు. మన కంపెనీ చాలా అభివృద్ధి అయిద్ది" అని చెప్పాడంట. చూడండి, అంటే చూసే తీరులో ఉంది. అంటే మనిషి హోప్ ఉన్నప్పుడు హోప్‌తో చూడడం అనేది వేరు. క్రైస్తవులు నిరీక్షణ జనులు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, క్రైస్తవులు నిరీక్షణని వదిలేసి జీవించి మరి ఎందుకు యేసని నమ్ముకుంటారో అర్థం కాదు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన్ని చూసినప్పుడల్లా మనకు ఆశ పుట్టాలి. విలాప వాక్యాలు 3 అధ్యాయంలో ఏముంటుందంటే, "నాకు దేవుని మీద ఆశలు లేవు" అని అంటాడు. దేవుని మీద కూడా ఆశలు పోయినాయి. డాక్టర్ల మీద ఆశ పోతే మనం దేవుడి మీద ఆశ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఇతను ఏమంటాడంటే, దేవుని మీద కూడా నాకు ఆశలు లేవనుకొనగా కృప చూసినప్పుడు, దేవుని యొక్క కృపని ఆధారం చేసుకున్నప్పుడు, గతాన్ని తలుచుకున్నప్పుడు, దేవుడు ఏ విధంగా ఇంతకుముందు మేళ్ళు చేసాడో చూసినప్పుడు, నాకు మరలా ఆశలు పుడుతున్నాయి అని అంటాడు. దేవుడు ఆశలు పుట్టించే దేవుడు. ఎప్పుడు కూడా నిరాశ పడటం గాని, కృంగిపోవడం అనేది చూడకూడదు మన జీవితాల్లో. ఎందుకనంటే, ఆయన అసాధ్యాల్ని సాధ్యం చేసేటువంటి దేవుడు కాబట్టి. మన కళ్ళకి అసాధ్యమైంది దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో అసాధ్యంగా కనబడదు కాబట్టి. దేవునికున్నటువంటి ఒక ఉద్దేశ్యం ఏంటంటే, మనిషిని చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, మనిషి ఏలాలి అంటాడు. అది బేసిక్. ఒక దేవుని బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇది మన బేసిక్. అయితే ఒక బేసిక్ లెవెల్‌కి వెళ్ళమని చెప్పేటప్పుడు డౌన్ గ్రేడ్ టు ది బేసిక్ లెవెల్ అంటారు. కానీ నేనెందుకు అప్‌గ్రేడ్ టు ది బేసిక్ లెవెల్ అంటున్నానంటే, బేసిక్ లెవెల్ నుంచి కూడా మనిషి యొక్క మెంటాలిటీ డిస్కరేజ్‌మెంట్‌లో చాలా క్రిందకి వెళ్ళిపోయింది. -1, -2, -3 అట్లా 0 కంటే కూడా కిందకే వెళ్ళిపోయింది. అందుకనే నేనేమంటానంటే, అంటే నేను చూసాను మనుషుల్ని, చాలామంది విశ్వాసుల్ని. అందుకని వాళ్ళతో ఏమంటానంటే, అప్‌గ్రేడ్ టు ద బేసిక్ లెవెల్ అని అంటాను. ఎందుకనంటే వాళ్ళు కింద ఉన్నారు గాబట్టి. అయితే వీళ్ళకి ఎలా ఇష్టమంటే, విశ్వాసులకి ఎవరైనా కలిపి భోజనం పెడితే ఇష్టం. వాళ్ళు కలుపుకోవడం అనేది వాళ్ళకిష్టం ఉండదు. ఒకవేళ మీరు కలుపుకోండి అనంటే వెంటనే విశ్వాసులు తగ్గిపోతారు.
ఒకరిద్దరు వెళ్ళిపోతారు కూడా, అలా ఇష్టం ఉండదు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే నేర్పించండి, శిష్యులుగా మార్చండి అని చెప్తుంది. విశ్వాసపు అడుగులు వేస్తూ ప్రతి నిరాశలో కూడా మనం పైకి రావాలి. ఏంటి దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, మనల్ని ఏలే వాళ్ళుగా చేయడం. మన పోలిక చొప్పున మన స్వరూపమున చేద్దాము. వాళ్ళు మరి భూమి మీద ఉన్నటువంటి జంతువులు గాని, ఆకాశ పక్షులు గాని, సముద్రపు జీవులు గాని, మరి సమస్తాన్ని ఏలాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. సో, ఆ ఉద్దేశంతో ఆయన చేశాడు. అప్పుడు మన మనకి ఏ ఉద్దేశం ఉండాలి? మనకు కూడా అదే ఉద్దేశం అనేది ఉండాలి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఒక దీపంలాగా ఉన్నతమైన చోట ఎందుకుండ అనంటే, అదేదో మన మహిమ కోసం కాదు, మన గొప్పతనం కోసం కాదు. యోసేపుకి దేవుడు ఒక కలనిచ్చాడు. అది అతని దర్శనం. ఆ విధంగా ఉండడానికి. ఏంటి ఆ దర్శనం? తానొక రాజు కాబోతున్నాడు. అది దేనికోసం? బహుశా యోసేపు నన్ను దేవుడు రాజుని చేస్తాడు, నేను గొప్పోడిని అవుతాను అని చెప్పి తాను చాలా సంతోషపడి ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం అతన్ని ఏదో ఎంజాయ్ చేపిద్దాం లైఫ్ అని కాదు. కరువు రాబోతుంది. 7 సంవత్సరాల కరువు అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన్ని కుర్చీ మీద కూర్చోబెడుతుంది. ఎంతో మంది ప్రాణాల్ని నిలబెట్టడానికి, ఎన్నో దేశాలని బ్రతికించడానికి. అందుకని అలాగే దేవుడు మనల్ని రాజులను చేసేది ఎందుకంటే లోకాన్ని బ్రతికించడానికి. లోకం పతనమయ్యేటువంటి గుణం కలిగింది. అయితే అటువంటి పతనమయ్యేటువంటి ఈ లోకంలో దాని స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఎకనామిక్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఆహ్, అన్ని రకాలుగా పతనమవుతున్న లోకానికి మనం ఆశనిచ్చి మళ్ళీ నిలబెట్టగలగడానికి యోసేపులాగా దేవుడు మనల్ని చేయడానికి ఆయన మనల్ని తయారు చేసుకున్నాడు ఆయన. ఆయన భూమిని కాపాడుకోవడానికి మనుషుల్ని చేశాడు. నువ్వు నీ ఏరియాలో ఒక రాజువే. దేవుడు నిన్ను ఒక తండ్రిగా చేశాడు అనుకోండి. నీ కుటుంబానికి నువ్వు అధికారివే. ఆ అధికారం దేవుని నుండే వచ్చింది. దానివల్ల ఏమవుతుంది అనంటే, బైబిల్ ఏమని చెప్తుందంటే, చెదిరిపోయే అన్నీ కూడా ఒక చోటికి రాగలుగుతాయి. ఎప్పుడైనా ఒక కేంద్ర బిందువులో దేవుడు గనక ఒక అధికారాన్ని ఉంచితే, ఇప్పుడు శిరస్సు ఉంది, తల అంటాం మనం. మామూలుగా మనం బొమ్మ తయారు చేస్తే ముందు ఒళ్ళంతా తయారు చేసి ఆ తర్వాత శిరస్సుని పెడతాం మనం. కానీ దేవుడు అట్లా కాదు. శిరస్సు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని చేసి సమస్తాన్ని యేసుక్రీస్తుకి అంటుకునేలా చేస్తున్నాడంట. ఎందుకనంటే చెదిరిపోయిందంట సమస్తం. ఎఫ్‌సి 2:10లో ఏమంటాడంటే ఆకాశమందు ఉన్నాయి గాని, భూమి మీద ఉన్నవి గాని అన్నీ చెదిరిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని దేవుడు తీసుకొనొచ్చాడంట. ఏమనుంటుందంటే 2:10లో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. నీ చుట్టూ చూడండి, ఇప్పుడున్న లోకం గూడా చెదిరిపోయే లోకంలాగా ఉంది. యూ గాట్ మెనీ ఆప్షన్స్. ఒక్కటి దేవుడు చూపించడం గాదు. అసలు ఈ లోకం నీకు 100 విషయాలు చూపిస్తది. అసలు నీ మెదడే స్ప్లిట్ అయిపోతది. కానీ దేవునితో ఉన్నవాడికి తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసు. యోసేపు ఎప్పుడు ఏ ప్రయత్నం చేయలా. నాకు అన్యాయం జరుగుతుందని కూడా అనలా. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నాకు జరుగుతది అని అనుకున్నాడు. మామూలుగా దేవుడు నిన్ను ఒక రాజుని చేస్తాను అని అంటే, మనం చేసే పని ఏంటంటే వెంటనే రాజు ఉన్న చోటకెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకుని నెమ్మదిగా ఎదుగుదామా అని ప్రణాళికలు వేసుకుంటాం. కానీ యోసేపు అట్లా కాదు. తన విశ్వాసాన్ని ఎక్కడ పోనీలా చాలా గట్టిగా నిలబెట్టుకున్నాడు. ఎన్ని అవమానాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, కష్టాలొచ్చినా, భయంకరమైన శోధనలొచ్చినా తను తాను కాపాడుకున్నాడు. పవిత్రంగా ఉండటం వల్ల హెచ్చింపబడతాడు మనిషి. అది ఆ సూత్రం పాత కాలంలో అందరికీ తెలుసు. క్రొత్త నిబంధన కాలంలో పెద్దగా మాట్లాడలేరు గానీ, హెచ్చింపు అనే దానికి ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అది అతనికి తెలుసు కాబట్టి చాలా పవిత్రంగా ఉన్నాడు. అతనికి నిన్న కలొస్తే ఆ తర్వాత రోజో, తర్వాత కాలంలోనో వెంటనే బానిసయ్యాడు. అసలు కంప్లీట్ ఆపోజిట్ జరుగుతుంది. అట్లా జరిగితే మనం చాలా టెన్షన్ పడతాం. కానీ యోసేపు క్రీస్తు లేపోతే దేవుని యందలి మాటను బట్టి ఆధారం చేసుకొని నిలదొక్కున్నాడు. అయితే దేవుడు మనకి బ్లెస్సింగ్ ఇవ్వడం గాదు. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా బ్లెస్సింగ్ పొందడం గాదు. వాళ్ళు బ్లెస్సింగ్ అవ్వాలి ఇతరులకు. అందుకే మనల్ని పెట్టాడాయన. మనకొక పేరుంది. ఏంటంటే పులిసిన పిండి. దేవుని రాజ్యం ఒక పులిసిన పిండిలాగా ఉంటదంట. పెద్ద ముద్ద ఎంతున్నా సరే చిన్న పులిసిన పిండి పెడితే మొత్తం పులిసిపోద్ది తెల్లారేసరికి. సో, ఒక క్రైస్తవుడు ఏమి చేయనవసరం లేదు. విశ్వాసంతో స్థిరంగా ఒక పులిసిన పిండిలాగా ఈ లోకపు ముద్దలో ఉంటే చాలు మొత్తాన్ని మార్చేస్తాడు. అది మనసులో పెట్టుకొని విశ్వాసంతోటి ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా బేసిక్‌కి రావాలి. ఏంటంటే యూ ఆర్ మేడ్ టు రూల్. రూలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి అన్యజనుల పద్ధతి గాదు. అన్యుల్లాగా ఇతరులని అజమాయిషి చేయాలని, లేకపోతే అధికారం చెలాయించాలని గాదు. దేర్ ఈస్ ఎ కాజ్. ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే, ఇంతకుముందు లోకాధికారి అని ఒకడున్నాడు. వాడిని నుంచి మనం
యేసయ్య తీసేసుకున్నాడు దాన్ని. ఇప్పుడు లోకాధికారి యేసయ్య. అప్పుడు వేకువ చుక్క అంటే వాడు, ఇప్పుడు వేకువ చుక్క యేసయ్య. వాడి స్థానం అంతటిని లాగేసుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటుంది. ఏంటంటే దేవుడు దీన్ని తీసేసుకున్నాడు. అధికారాన్ని తీసుకున్నాడు, కానీ స్వాధీనం చేసుకోవాలి. భూమిని స్వాధీనం చేసుకునే పని మనకు అప్పగించాడు. అబ్రహాముకి మొత్తం కనాను ఇచ్చినప్పటికీ నీ పిల్లల కాలంలో స్వాధీనం చేస్తానని ఆయనకి పాదం పట్టేంత భూమి కూడా స్వాధీనం చేయలేదు. అట్లాగే యేసయ్య కూడా హక్కులన్నీ లాగేసుకున్నాడు, కానీ స్వాధీనం చేసుకునే పని మనకిచ్చాడు. అయితే మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే పీస్ఫుల్ గా జీవించడం అంటే ప్యాసివ్ గా జీవించడం అనుకుంటాం. శత్రువు ఉన్నంత కాలం నువ్వెంత ప్యాసివ్ గా ఉన్నా అది పీస్ కాదు. నువ్వు రిస్క్ తీసుకొని శత్రువుని జయించిన తర్వాత ఇక చిరకాలం నువ్వు పీస్ఫుల్ గా ఉండొచ్చు. కాబట్టి నేనేమంటానంటే ఫెయిత్ ఉన్న ప్రతి మనిషి కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు మనకు ఈ దేవుడు నియమించిన దాన్ని మనం నెరవేర్చలేం. వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బానిస మనస్తత్వం పోల. అట్లాగే మనం కూడా చాలా కాలం బానిసత్వంలోను, దాసులంగాను ఉన్నాము. దేవుడు విడిపించినప్పటికి కూడా ఆ గుణం పోవడంలా. వాళ్ళేమనుకున్నారంటే దేవుడు వాగ్దానం ఇస్తే అది నెరవేరుతది ఖచ్చితంగా. కాబట్టి మేము దిగులు పడాల్సిన పని లేదు అని అనుకోని వాళ్ళు కనానికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని కనాన్ని అబ్బనంగా తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడతారని అనుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే మీరు పోరాడి తీసుకోవాలని చెప్పాడు. పోరాడి తీసుకోవాలి అనేసరికి వాళ్ళకి ఇష్టం పుట్టలేదు. అందుకని ఎన్నో సాకులు చెప్పి అసలు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే అయితే దేవుడితో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు వాగ్దానం నెరవేర్చుకోవాలి, లేకపోతే వెనక్కి కూడా పోనివ్వడు. ఐగుప్తుకి మీ జీవితంలో మీ మీ మీరెవ్వరు కూడా ఇశ్రాయేలు వెనక్కి తిరిగి వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు అని చెప్పాడు ఆయన. అందుకని రెండోసారి చెరకు పంపేటప్పుడు ఐగుప్తుకు పంపకుండా బబులోనుకు పంపాడు. అస్సలు ఐగుప్తుకి తిరిగి వెళ్ళడానికి లేదు. ఎందుకనంటే అది బానిస గృహం, అది దాస్య గృహం. అది మనం కూడా చాలా సార్లు దాసులుగా ఉండటం వలన ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు అధికారం ఇస్తానన్నా కూడా, అధికారం ఇచ్చినా కూడా దాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. శత్రువులు పోయాక మాత్రమే మనకి సమాధానం. మనం ఏమనుకుంటామంటే శత్రువు తన పని తాను చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాము, అప్పుడు సమాధానంగా ఉంటామని అనుకుంటాం. అట్లా కుదరదు. సైతాన్‌తో కుదరదు. రౌడీలతో, దొంగలతో కుదురుద్దేమో గానీ సైతాన్‌తో కుదరదు. నీ సైలెన్స్ వాడికి అడ్వాంటేజ్ అవుతది. అందుకని ఏం చేయాలంటే నీ పరిధి దేవుణ్ణి అడిగి, ప్రభువా నేను ఏ పరిధిలో మరి స్వాధీనం చేసుకోవాలి అని అడగాలి. పరిపాలన అనేది 2 రకాలుగా ఉంటది. యుద్ధంలో శత్రువుల మధ్య పరిపాలన చేయటం, జయించిన తర్వాత ప్రజల మధ్య పరిపాలన చేయటం అని 2 రకాలున్నాయి. 110వ కీర్తనలో ఏమంటాడంటే శత్రువుల మధ్య పరిపాలన చేయము అని అంటాడు. అది దావీదు చేశాడు. దావీదు ఏం చేశాడంటే శత్రువుల మధ్యలోనికి వెళ్ళిపోయి చాలా విస్తారంగా ఆయన ఏలాడు. ఏలి వాళ్ళందరి చేత కప్పాలు కట్టించుకొని చాలా పెద్ద దేశంగా మార్చేశాడు. కానీ సొలొమోన్ ఏంటంటే ప్రజల మధ్య ఏలాడు. సొలొమోన్‌కి అసలు యుద్ధాలు లేవు. అతను కేవలం వ్యాపారం చేసుకుంటూ రిలేషన్‌షిప్స్ తోటి అతను బతికాడు తను బ్రతికినంత కాలం. ఇది రెండో పద్ధతి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి మన మధ్యలోనికి వచ్చే వరకు ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే దావీదు పద్ధతి. శత్రువుల్ని మనం స్వాధీనం చేసుకోవాలి. యేసయ్య పైకెళ్ళినప్పుడు తండ్రి అన్నాడు, రా నా కుడి పార్శ్వాన కూర్చో. ఎప్పటిదాకా అంటే నీ శత్రువులను నేను నీ పాదపీఠంగా చేసే వరకు అని అన్నాడు. కాబట్టి క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక పని, మిగిలిపోయిన పని ఏంటంటే పోరాడటం. పోరాడి సాధించుకోవాలి. ఊరికే ఒక ఆశీర్వాదం తీసుకొని జేబులో పెట్టుకొని సంతోషంగా బ్రతకడమే కాదు, సమాధానకరంగా బ్రతకాలి. మనము సైన్యములకు అధిపతియగు యెహోవా బిడ్డలం అయినప్పుడు మరి ఆయన పేరే అట్లా, ఆ టర్మే అలా ఉన్నప్పుడు మనం ఆయన్ని ఎలా తీసుకోవాలి? మీరు ఆలోచించండి. ఆయన మన తండ్రే, నేను కాదంటం లేదు. బట్ హి ఈస్ ఆల్సో ఎ కింగ్. మన రాజు కూడా. అసలు నువ్వు రక్షింపబడిందే యేసుక్రీస్తుని ప్రభువుగా, రాజుగా అంగీకరించడం వల్ల. ఆ కాసేపైనా ఒక అరగంటే రాజు అవుతాడా ఆయన? జీవితమంతా రాజు అవుతాడు కదా! సో, ఆయన రాజుగా ఉన్నప్పుడు మనం స్వాధీనం చేయాల్సినటువంటి మనుషులంగా మనం ఉన్నాం. అయితే ఎప్పుడైతే మన మెదడులో పరిపాలనా స్వభావం రాదో అప్పుడేమవుతుందంటే మన ఎదురుగా ఉన్నయన్నీ కూడా చెదిరిపోతూ ఉంటాయి. చూడండి, న్యాయాధిపతుల కాలంలో అంత స్టాండర్డ్స్ తక్కువ. రాజు లేడు. అందువల్ల ఏమైందంటే మనుషులు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళెళ్లారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మీరు అమెరికాను చూడండి. అక్కడ ఎవడి ఇష్ట ప్రకారం వాడెళ్ళడమే దాన్ని ఫ్రీడమ్ అని అంటారు. కానీ యాక్చువల్‌గా ఒక్క రాజు ఇష్టం చొప్పున మొత్తం నడవాలి. కానీ రాజు లేకపోవడం వల్ల న్యాయాధిపతుల కాలంలో అంటే చివరి అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే 21 అధ్యాయం 25వ వచనంలో ఏముంటుందంటే వారికి రాజు లేడు కాబట్టి ఎవడి ఇష్టానుసారంగా వాడు వెళ్ళిపోయాడంట. అదే చెదిరిపోవడం అంటే.
ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవడమే చెదిరిపోవడం అంటే. పాపాలు వందల రకాలు ఉన్నాయి. కానీ యేసే చనిపోయినప్పుడు ఆయన చనిపోవడానికి కారణాల్లో ఒకటేంటంటే మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. చూడండి, ఊరికే మన సొంత దారి ఎన్నుకోవడం కూడా యేసుని సిలువ వేయించిందంటే మనం అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చింది. తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన కరువు వచ్చింది. ఒక్క పేజీ తిప్పితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగ్గా. కరువు రావడం అదేమన్నా ఎండాకాలం చలికాలం లాగా సీజనల్ గా వస్తుందా? కాదు కదా. ఏదో పాపం చేశారు. ఏంటో పాపం అంటే వీళ్ళు ఏం చేయాల, దారి తెప్పారు. ఎవడి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు. నేనేం చెప్తానంటే మంచి పనులు కూడా మానేయండి, చెయ్యొద్దు. రాజుని అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు ఏది మంచి అని చెప్తే అది నీ దృష్టికి చెడ్డదైనా కూడా చేయండి. ఎందుకంటే రాజు ప్రకారం పోవాలి. మనది మతం కాదు, రాజ్యం. కాబట్టి రాజును బట్టి మనం పోవాలి. ఒకవేళ మనం ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళడమే ఫ్రీడమ్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నా దృష్టికి నేను మంచి చేసి అదే నా భార్య దృష్టికి చెడు అనుకోండి, అప్పుడు చీలిపోద్ది కదా కుటుంబం. ఒక మంచి విషయం అనుకుని నేను చేసేది మరొకరికి చెడు అవ్వచ్చు కదా, అప్పుడు సమాజం చీలిపోద్ది కదా. అందుకని ఒకే ఒక్క మాట మీద మనందరం ఉండాలి అని అంటే అది కేవలం దేవుని యొక్క దేవుణ్ణి రాజుగా తీసుకోవడం వల్లే. కాబట్టి నువ్వు నేను ఆ దేవుని యొక్క పరిపాలన తీసుకోవాలి. దేవుని అధికారానికి సబ్మిట్ చేసుకోవాలి. దేవుడు అధికారం ఇస్తుంటే ఏదో తగ్గించుకున్నట్టుగా మనం వెనకాడామనుకోండి, ఏమయ్యేదో తెలుసా? యోసేపు వెనకాడితే ఏమయ్యేది? ఎన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు. 7 సంవత్సరాల కరువు అది. మనం ఏమనుకుంటామంటే ఇదేదో తగ్గింపు అని అనుకుంటాం. దేవా నాకంత ఎదగాలని ఏమి లేదు, అంత గొప్పగా ఉండాలని ఏమి లేదు. ఇది నీ కిరీటం పెట్టడం అంటే నిన్నేదో గొప్పోడిని చేయటం కాదు, పని ఉంది. భూమి అనేది దేవుని యొక్క పని. భూమి మీద పరిపాలన ఉంది. అక్కడ నీతి న్యాయాలు జరగాలి అని అంటే దేవుని పిల్లలు క్రైస్తవులు వాళ్ళకున్నటువంటి ఏమంటారు, తక్కువ చూపు నుండి కొంచెం బ్రాడ్ చేసుకోవాలి. ఎలా అవుతుందంటే బైబిల్ చదివితే అవుతుంది. బైబిల్ చదువుతామంటే నువ్వెవరు, నువ్వేంటి, నీకు ఇవ్వబడినటువంటి పిలుపేంటి అనేది చాలా బ్రాడ్ గా అవుతుంది అనమాట. అది నీలో హోప్స్ పెరుగుతాయి, నీలో విశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, చాలా పెద్ద అడుగులు వేస్తాం. నిన్ను చూసి మనుషులు భయపడతారు. అటువంటి పరిస్థితి నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని యొక్క అధికారంలో నిన్ను ఎక్కడ పెట్టాడు దేవుడు నీకు అర్థమైనప్పుడు. ఇప్పుడు యేసయ్య పిలాతు దగ్గర నిలబడ్డాడు. అప్పుడు సామాన్యంగా ఎవరైనా పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతుని అడుక్కుంటే, అయ్యా నన్ను క్షమించు, నన్ను విడిపించానంటే పిలాతుకి అధికారం ఉంది కాబట్టి విడిపిస్తాడు. అయితే యేసయ్య ఏం అడుక్కోవట్లేదు, అతన్ని అడగడం లేదు. అప్పుడు పిలాతు ఆశ్చర్యపోయి అన్నాడు, ఏంటి నాకు అధికారం లేదనుకున్నావా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది. నువ్వు మాట్లాడకపోతే ఎట్టా? నువ్వు మాట్లాడితే కదా నిన్ను విడిపించేది అని అంటే అప్పుడు మాట్లాడాడు యేసయ్య. ఏమని మాట్లాడాడంటే, తండ్రి నీకు అధికారం ఇవ్వకపోతే నీకు నా మీద ఏ అధికారం లేదు అని అంటాడు. అంటే ఏంటి, ఏం చూస్తున్నాడు దేవుడు అక్కడ అంటే పిలాతుకి ఇచ్చిన అధికారంలో తండ్రి యొక్క అధికారాన్ని చూస్తున్నాడు. అంటే తండ్రి అధికారం ఇచ్చినప్పుడు మరి నేను సబ్మిట్ చేసుకోవాలి కదా అని అనుకుంటున్నాడు. మనం ఎప్పుడు క్రీస్తు యొక్క శక్తిని గురించి ప్రకటిస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క నీతిని గురించి, రాజ్యానికి ఎట్లా సబ్మిట్ అయ్యాడు, అధికారానికి ఎట్లా సబ్మిట్ అయ్యాడు అనేది మనం చెప్పం. క్రీస్తు యొక్క శక్తిని బట్టి ఆయన విడిపించడం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే ఆయన తన నీతిని బట్టి విడిపిస్తాడు. ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా చాలా మందిని విడిపించలేదు ఆయన. ఆయన సిలువనెక్కి నీతిని సంపాదించి బిడ్డల కోసం, తన బిడ్డల కోసం ఆ నీతి ద్వారా విడిపించాడు. సో క్రిస్టియానిటీ ఈజ్ మోర్ దెన్ ద అండర్స్టాండింగ్ దట్ వీ హ్యావ్ ఎట్ ప్రెసెంట్. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో మనం చూసాము, ఎవరి ఇష్టం చొప్పున వాళ్ళు ఎందుకు నడిచారంటే చక్కగా రాశాడు, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. అది నీకు నాకు రాజు లేకపోతే వట్టి దేవుడే ఉండి, చర్చి ఒకటే ఉండి, ప్రార్థనలు మాత్రమే తెలిసి, వాక్యం మాత్రమే తెలిసి, వర్షిప్ మాత్రమే తెలిసింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మనకి తేడా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. దేవుణ్ణి రాజుగా చేసుకోవాలి. రాజుగా చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ గా కూడా ఉంటాయి ఆయన మాట్లాడేటప్పుడు. మన పర్సనల్ విషయాల్లో కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది. అందుకని మనుషులకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక పద్ధతి, క్రమం కంటే కూడా మరి స్వేచ్ఛగా తిరగాలని వాళ్ళకి ఇష్టం. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే 0 లెవెల్ నుంచి కూడా మనిషి పడిపోయాడు. అందుకని అప్‌గ్రేడ్ టు ద బేసిక్స్ అని చెప్తున్నాను. ఆ బేసిక్ ఏంటంటే పరిపాలనా స్వభావం. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని పోలిక ఉంటే, దేవుని పోలిక ఏంటి? దేవుని పోలిక ఏం లేదు. ఆయన
పోలికల్లో ఒకటి పరిపాలనా స్వభావం. నువ్వు కూడా పరిపాలించేటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజింగ్ థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడం అనేది క్రీస్తు యొక్క లక్షణం. అటువంటి లక్షణాన్ని నువ్వు కలిగి ఉండాలని నేను కోరుకుంటూ మాట్లాడుతా ఉన్నాను. అది నాకు ఎప్పటి నుంచో మనుషుల్లో నాకు అంటే క్రైస్తవులు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. మనుషులకి ఎప్పుడు కంఫర్టబుల్ జోన్ లో ఉండటమే ఇష్టం. ఎక్కడికో పొమ్మని నేను చెప్పడం లేదు. శత్రువు దగ్గరికి పొమ్మంటున్నాను. బైబిల్ ఏమనుందంటే మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని ఉంది. మీ ఇంటికి వస్తారు ప్రకటించండి అని లేదు. ఈ సువార్తలో భాగం అది. అదేంటంటే స్వాధీనం చేసుకోవడం. నీ ఇప్పుడు ఎవరిదో నువ్వు స్వాధీనం చేసుకోవడం లేదుగా. నువ్వు పోగొట్టుకున్న దాన్ని నేను స్వాధీనం చేసుకోమని అంటా ఉన్నాను. మనుషులు ఏమంటారంటే దేవుడి చిత్తం ఎట్లుంటే అటు జరిగిద్దిలే అని అంటారు. అది పచ్చి అబద్ధం. అట్లా జరగడం లేదు ఈ భూమి మీద. దేవుని చిత్తం జరిగేటట్టు చెయ్యాలి అని అంటే మనిషికి అధికారం ఉండాలి. దేవుని చిత్తం భూమి మీద జరగాలి. నీతి, న్యాయాలు అనేవి దేవుని చిత్తాలు. జరగాలంటే దేవుని బిడ్డలు తమకు ఇవ్వబడిన అధికారాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఒక క్రైస్తవుడికి ఇంట్లో దొంగలు పడ్డారంట. పడ్డప్పుడు అతను వెళ్ళి ఎస్ఐకి రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ కూడా క్రిస్టియన్. అతను అన్నాడంట దేవుడి చిత్తం ఎట్లా ఉంటే అలా జరిగిద్దిలే అన్నాడంట. అలా జరిగింది ఇంకా అతను పోలీసుగా ఉండి ఎందుకు కదా, అట్లా జరగదు. అది నువ్వు చేయాల్సింది ఏదో ఉంటుంది. కాబట్టి వదిలేయడం అనేది తప్పు. మనకెందుకు ఆ మాట వచ్చింది, దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్ది అని అంటే అది ట్రాన్స్లేషన్. ఏం ట్రాన్స్లేషన్ అంటే మనం ఇంతకుముందు ఒక మతంలో ఉన్నాం. అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. అదే మాట ఇక్కడ ట్రాన్స్లేట్ అయింది. ఎలాగంటే దేవుడు చెప్పకుండా ఏది జరగదని. అదేం లేదు. దేవుడు మన చేతికి ఇచ్చిన తర్వాత మనము అకౌంటబిలిటీ పొందాం. మనం జవాబుదారులు ఏది జరిగినా కూడా మన చుట్టుపక్కల. అందుకని క్రైస్తవ బిడ్డలు నేను బతిమలాడి చెప్పేది ఏంటంటే దయచేసి ప్యాసివ్‌గా ఉండకండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని స్వాధీనం చేసుకోవడానికి విశ్వాసంతో ముందడుగు వేయండి. నేను మాట చెప్తాను. నేను ఒక బల్ల గాని ఏదో ఒక వస్తువు గాని ఎత్తడానికి వెళ్ళాను అనుకోండి. నేను ఎందుకు వెళ్తాను అని అంటే నా బలం మీద నాకు నమ్మకం ఉంది. నా చేతిలో ఉన్న బలం మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఒక పెద్ద బండని ఎత్తడానికి వెళ్తున్నానంటే కారణం ఏమై ఉంటది? నేను మరొకరి బలాన్ని నమ్మి వారి సహాయాన్ని తీసుకున్నానని కదా అర్థం. సో, నువ్వు దేన్నైనా నమ్మావు, చేస్తున్నావంటే నువ్వు క్వెషన్ చేసుకో ఇప్పుడు. నీ నమ్మకాలు నీ లిమిట్స్‌లో ఉంటే అప్పుడు నువ్వెవరిని నమ్మినట్టు? నీ ఎక్స్‌పెక్టేషన్స్ నీ లిమిట్స్‌లో ఉంటే నువ్వెవరిని నమ్మినట్టు? నీ శక్తిని నువ్వు నమ్ముకున్నట్టు కదా! నీ శక్తికి మించి నువ్వు గనక ఎక్స్‌పెక్ట్ చేసావనంటే సమ్‌వన్ ఈస్ దేర్. ఎవరో ఉన్నారు నీకు. ఎవరో నీకు హెల్ప్ చేస్తున్నారు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీకు ఉన్నప్పుడు మరి అప్పటినుంచి నా జీవితం ఎలా ఉందంటే ఒక అడ్వెంచర్ లాగా ఉంది. అడ్వెంచర్ లాగా ఉంది. నా తోటి వాళ్ళకంటే కూడా నేను ముందుకొచ్చాను. కారణం ఏంటంటే ఆయన్ని చూసి నా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నాను. ఇంతకుముందులాగా లేను. నార్మల్‌గా ఎందుకుండాలి? నాకు దేవుడు ఒక అసాధారణ దేవుడు నాకున్నప్పుడు. దావీదు అట్లా చేశాడు. దావీదు ఏమంటాడంటే కొండల తట్టు కన్నులెత్తుచున్నాను అని అంటాడు. ఒక గొర్రెల కాపరివి ఉన్న చోట ఉండురా బాబు నీకెందుకు? శక్తికి మించి ఆశలెందుకు పెట్టుకుంటావంటే అది కూడా నిజమే. నేనిప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటే ఎందుకవుతాను? అటువంటి దేవుడు ఒప్పుకోడు గానీ, నీకున్న దాన్ని నీకిచ్చిన దాన్ని చూసి కూడా నువ్వు భయపడితే ఎట్టా? నీ ఎదురుగా గొల్లియాతుని పెడితే నువ్వు భయపెడితే దేశానికి రక్షణ ఎవరు తీసుకొనొస్తారు? కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ కొండల మీద ఉండాలి. నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? అదేంటి యుద్ధాలు చేసేవాడు సహాయాలు అడగడం ఏంటి? అసలు ఏదైనా సరే దేవుడి సహాయంతో అతను చేస్తాడు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని జవాబు కూడా ఆయనే చెప్తాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగునని. అతను ఇంకా ఏమంటాడంటే నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేకపోతే అసలు కోరుకోవడం ఎందుకు? అంటే ఎక్కించేవాడున్నాడుగా. ఎక్కించేవాడున్నప్పుడు నా ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆయనకి పని పాట లేకుండా ఒక చోట కూర్చొని, నా పని నేను చేసుకుంటా ఉన్నప్పుడు, ఇంక ఈ రిలేషన్‌షిప్ ఎందుకు? ఫెయిత్ అని మనం మాట్లాడుకోవడం ఎందుకు? ఆయన యేసయ్య ఉన్నాడు గాబట్టి, ప్రభువా నేను ఎక్కలేను. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్నెక్కించు. అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో దావీదున్నాడు. మరి అతనికి ఆ కోరిక ఎప్పుడు పుట్టిందో తెలీదు గానీ, అతను మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు పుట్టిందేమో. నిజంగానే అతను మరి ఎక్కలేని కొండ పైకెక్కాడు. రాజయిపోయాడు. సో, దేవుడు మనకు ఆల్రెడీ అధికారం ఇచ్చినప్పటికి గూడా, మనం ఎందుకని వెనకబడుతున్నామంటే, ద వే వి సీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే వి టేక్ జీసస్. యేసయ్యని ఎంత శక్తిమంతుడిగా నువ్వు తీసుకున్నావో, దాన్ని బట్టే ఉంటది. కాబట్టి నీ చూపులు మారాలి. నీ యొక్క అడుగులు కొంచెం ముందుకు వేయాలి. ఆహ్,
నేను ఎవరిదో తీసుకోమంటలేదు, నువ్వు పోగొట్టుకున్నది నువ్వు తీసుకోమంటున్నాను. మనం దొంగతనం చేయబడ్డాం. మన రైట్స్, మన యొక్క అధికారాలు, మన యొక్క మరి దేవుడిచ్చినటువంటి ఎన్నో వరాలు అన్నిటిని కూడా సైతాను దొంగతనం చేస్తూ వచ్చాడు. ఎలా అయినా చేయనియండి, డైరెక్ట్ గా కానివ్వండి, మనుషుల ద్వారా కానివ్వండి, సిస్టమ్ ద్వారా కానివ్వండి, మనం దాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి దేవుడు మరి జయించాడు. ఈ లోకాధికారి ఇప్పుడు యేసుక్రీస్తు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఉండి రాజ్యం ఏలుతూ ఉన్నాడు. ఎప్పుడు దాకా రాజ్యం ఏలుతాడు అని అంటే బైబిల్లో ఏమనుందంటే ఒక దినం ఉంది. ఆ దినం వరకు రాజ్యం ఏలుతాడు అని ఉంది. ఆయన శత్రువులు ఆయన పాత పీఠంగా చేయబడే వరకు. అదంట పర్పస్. మనమేమో చాలా పెట్టుకుంటాం. ఫైనల్ పర్పస్ అంటే ఆయన రావడానికి ఉన్నది ఏంటంటే శత్రువులే. శత్రువులు గనక పాతపీఠంగా చేయబడిన తర్వాత ఇంకా దేవుడు యేసయ్య రావడం అనేది జరుగుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 14 వచనాల వరకు దీవెనలు, వాగ్దానాలే ఉంటాయి. 14 వచనాల్లో రకరకాల వాగ్దానాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. కానీ అందులో 2వ వచనంలో, 9వ వచనంలో, 14వ వచనంలో 3 సార్లు హెచ్చింపు గురించే ఉంటది. అంటే అంటే ఇండైరెక్ట్ గా ప్రతి వాగ్దానం యొక్క పర్పస్ దేవుని బిడ్డల హెచ్చింపు, ఒక లెవెల్‌కి రావాలని. అటువంటప్పుడు సైతాను యొక్క ఉద్దేశం ఏమై ఉంటది? నిన్ను కుంగదీయటం, నిన్ను అణగదొక్కడం. ఆల్రెడీ సక్సెస్ అయిందది. దాన్ని ఎంతకాలం అలా సక్సెస్ కానిస్తాం మనం? దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయనకు ఉద్దేశం హెచ్చింపు. నువ్వు హెచ్చులోకి రావాలి అని, హెచ్చింపులోకి రావాలి అని. దాని ద్వారా ఒక దేవుని బిడ్డ గనక హెచ్చింపులోకి వస్తే నీతి న్యాయాలు జరుగుతాయి, కరువు కాటకాలు ఆగిపోతాయి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులు తమను తాము చాలా తక్కువ అంచనా వేసుకుంటారు. శరీరాన్ని చూసుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటున్నారో, వాళ్ళ ధనాన్ని చూసుకుంటున్నారో, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ చూసుకుంటున్నారో, తమను తాము చాలా 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 తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు దేవుణ్ణి ముందుంచుతా ఉంటాం. దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాం. ఇప్పుడు మనుషులు లెక్కలు వేయట్లేదు కానీ క్రిస్టియానిటీ చాలా పెరిగిపోయింది. మోర్ దెన్ చాలా చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా క్రిస్టియన్స్ దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కానీ మీకో సంగతి తెలుసా? కొంచెం సేపు పరలోకం వెళ్లి రండి. పరలోకంలో చూసి రండి. అక్కడ ఎవరిని చూసినా మనిషి, మనిషి, మనిషి అంటానే ఉంటాడు. అక్కడ దేవుణ్ణి సైన్యములకు అధిపతియాగి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని అటు దేవదూతలు, కెరూబులు, సెరాపులు స్తుతిస్తా ఉంటే, దేవుడేమో ఊరికే మనిషి, మనిషి, మనిషి అంటా ఉంటాడు. ఒక పైకెళ్ళి ఒక మేఘాన్ని అడగండి ఎక్కడికి వెళ్తున్నావని, మనిషి మీద వర్షం కురిపించడానికి వెళ్తున్నాను అంటది. అటు దేవదూతని అడగండి ఎక్కడికి వెళ్తున్నావని అంటే, మనిషికి ఒక మెసేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటది. పరలోకం అంతా మనిషి కోసమే ఉంది. యు ఆర్ క్రౌన్ ఆఫ్ క్రియేషన్. సృష్టికి మకుటం, మకుటం వంటి వాడి. అంత ఇంపార్టెంట్ పరలోకంలో. అంటే హ్యూమానిటీకి పరలోకంలో చాలా సీరియస్ వెయిట్ ఉంది. ఇప్పుడు ఆకాశంలో ఒక పక్షి చనిపోయినా మనిషి కారణం, భూమి మీద ఒక జంతువు చచ్చిపోయినా మనిషి కారణం, సముద్రంలో జీవులు చచ్చిపోయినా మనిషి కారణం, ఆఖరికి పరలోకం నుండి దేవుడు వచ్చి చనిపోయినా కూడా మనిషి కారణం. నీకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా ఇంపార్టెంట్. మనిషిగా కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా దేవుని బిడ్డగా ఇంకెంత ఇంపార్టెంటో నువ్వు ఆలోచన చేసుకో. చాలా ఇంపార్టెంట్ నువ్వు. నెబుకద్నెజరు అతనికి దేవుడు చాలా ఇచ్చాడు. అయితే అతను ఏం చేశాడంటే గర్వపడ్డాడు. అతనికి ముందే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. వద్దు గర్వపడొద్దు అని. ఒక కళ్ళిచ్చాడు. అతనికి ఏం జరుగుతుందో గర్వపడితే అని. అయితే అతను దానియేలు చెప్పాడు. దానియేలు కూడా ఆ కళ విన్నప్పుడు ఆయనకి మాట రాలే దాదాపు ఒక గంట దాకా. ఇతనికి కూడా ఇలా జరిగిద్దా అని. దేవుడే అంతా ఇచ్చింది అతనికి. అయినప్పటికీ తన ప్రవర్తన సరిగ్గా లేకపోతే పరిస్థితి బాగోదని దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చినప్పుడు దానియేలు చెప్తాడు. అయ్యా ఇవన్నీ మానుకో. నువ్వెవరినన్నా ఇబ్బంది పెట్టింటే వాళ్ళని మరలా సమాధానపడు. వాళ్ళని మళ్ళీ చేరదీయి అని ఇలా మాట్లాడితే అతను పెద్ద పట్టించుకోలేదు. చాలా మంది ఏం చేస్తారంటే సేవకులు చెప్తే నువ్వు చెప్పు నేను నీకు కానుకిస్తాను. ఇంక నువ్వు అటు వెళ్ళిపో నేను ఇటు వెళ్ళిపోతా అన్నట్టు ఉంటారు. అట్లా కాదు. దేవుని మాటలు కొన్ని హెచ్చరికలుంటాయి. దానియేలు ఏం చేశాడంటే చెప్పాడు. ఇంక తన పని అయిపోయింది. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఆ మిద్దె మీద ఎక్కడో నిలబడి ఏమంటాడంటే, ఇదంతా నా గొప్పతనం కదా! నా మహిమ కోసం నేను చేసింది కదా! అన్నట్టుగా మాట్లాడతాడు. వెంటనే దేవుని దూతొచ్చి నెబుకద్నెజరు నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడింది అని అంటాడు. అంతే మనుషులు అతన్ని మనుషుల్లో నుండి తరుముతారు.
అతను అడవికి వెళ్ళిపోతాడు, గడ్డి మేస్తాడంట పశువుల. ఇటువంటి సమయంలో మీరు వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, నెబుకద్నెజర్ అన్న తర్వాత గడ్డి తినడం సహజమేనండి అని అన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని కొడతారు. నిజంగానే సహజం అయిపోయింది అతనికి. పశువులాగా గడ్డి మేస్తున్నాడు అతను. కానీ అది సహజం కాదు. సహజం అయ్యింది, కానీ సహజం కాదు. ఒకవేళ నేను గనక అక్కడుంటే నేనేం చెప్తానంటే నెబుకద్నెజర్‌కి, అప్‌గ్రేడ్ టు ద బేసిక్స్. దేవుడు నీకు సింహాసనం ఇచ్చాడు. అది నువ్వెలాగో పోగొట్టుకున్నావు. నువ్విప్పుడు మారుమనసు పొందితే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నీకిస్తాడు అని చెప్తాను. సేమ్ థింగ్ నేను చెప్తుంది ఇప్పుడు. మనం కూడా రాజులమే. కానీ మన మెంటాలిటీ చాలా చీప్ అయిపోయింది. చాలా చీప్ అయిపోయింది. ఇంకా నెబుకద్నెజర్ నయం 7 సంవత్సరాలు వెనక్కెళ్ళాడు. మనం 70 సంవత్సరాలైనా కూడా మన పొజిషన్ మనకి తెలియడం. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. దేవుడు నిన్ను చేసినప్పుడే ఆయన తన లక్షణాలతో చేశాడు. ఆయనకు రూపంతో చేశాడంటారు గానీ, యాక్చువల్‌గా ఆయనకు రూపమేమి ఉండదు. ఆయన రూపం వల్ల ఉంటే ఆయన గనక ఒక రూపం తీసుకుంటే మనలాగే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ లక్షణాలు మనకిచ్చాడు కాబట్టి. ఆ లక్షణాల్లో ఒకటేంటంటే పరిపాలించటం. నెబుకద్నెజర్‌కి గడ్డి తినడం ఎట్లా సహజమని అంటే అది సహజం కాదు. మనుషులు ఎంతగా దిగజారారంటే పాపం చేయడం మనిషికి సహజం అని చెప్తున్నారు. మనిషి అన్నాక పాపం చేయడం సహజం అని చెప్తా ఉన్నారు. సహజం ఎలా అవుతది? సహజమైనవి తింటే మనిషికి జబ్బులు రావు. అసహజమైనవి తింటేనే జబ్బులొస్తాయి. మరి పాపం చేస్తే జబ్బులెందుకు వస్తున్నాయి బైబిల్ ప్రకారం? పాపం సహజమే అయితే. సహజమైన విషయాలు కూడా అసహజంగా చేస్తే జబ్బులొస్తాయి. అసహజమైనదే జబ్బులకు కారణం తప్ప, సహజమైనవి కాదు. సహజం కాదసలు. పాపం అనేది సహజమే కాదు. ఆ మాట మనం అనకూడదు. అంతగా దిగజారాం మనం. నెబుకద్నెజర్ గడ్డి తినటం సహజం అన్నట్టుగా అంతగా దిగజారాం. మనం పైకి రావాలి. దేవుడు మనల్ని పైకి రావాలని ఇష్టపడుతున్నాడు. మీరనొచ్చు, సరే పాస్టర్ గారు ఇప్పుడు మరి ఎలా పైకొస్తాం? ఎలా మనం పైకొస్తామనంటే నేను చెప్పే మాటలు దయచేసి మీరు వెంటనే తీసుకోకండి. ఆహ్, ఇప్పుడు ఒక ప్రవచనం అంట చెప్పిన తర్వాత దాన్ని కొంచెం వివేచించాలంట. అలాగనమాట. అలాగే బెరియాలో ఉన్నటువంటి శిష్యులు వాక్యం విని తర్వాత దాన్ని పరిశీలన చేశారంట. అలా ఉన్నాయో లేదో అని. అలా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సార్లు వాక్యం అపార్థమైనా కూడా మన జీవితం నష్టం అవుతుంది. అందుకని కొంత టైం తీసుకోవాలి. కొన్నిసార్లు నేను తప్పు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు. నేను నమ్మింది మాత్రం నేను గట్టిగానే మాట్లాడతాను. కాబట్టి నేను నమ్మాను, నేను తెలుసుకున్నానని, నాకు అవగాహన ఉందని నేను అనుకోబట్టి నేను కాన్ఫిడెంట్‌గా మాట్లాడతాను. ఎందుకు కాన్ఫిడెన్స్ లేకుండా ఎందుకు మాట్లాడతాను? నేను నమ్మాను కాబట్టి. కానీ స్టిల్ అది మీ పరిధిలో అది అంత కరెక్ట్ కాకపోవచ్చేమో కదా! అందుకని నేను చెప్పిన వెంటనే తీసుకోకుండా టేక్ టైమ్ కొద్దిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి అది కరెక్ట్ అనుకుంటే అట్లా వాటిని తీసుకోండి. మనము మళ్ళీ బేసిక్‌లోకి వెళ్ళాలి అనంటే దేవుడు అనుకున్న దానికి వెళ్ళాలి అనంటే నేను గమనించింది బైబిల్‌లో ఏంటంటే కాన్సక్రేటెడ్ ప్రతిష్ఠింపబడిన వాళ్ళు హెచ్చింపులోకి వెళ్ళడం చూశాను. ప్రతిష్ఠింపబడిన వాళ్ళు ప్రతిష్ఠిం ప్రతిష్ఠించుకోవాలి మనం. దేవుడు కొన్నిసార్లు మనల్ని ప్రతిష్ఠించుకుంటాడు. కొన్నిసార్లు మనమే దేవునికి ప్రతిష్ఠించుకుంటాం. అయితే ప్రతిష్ఠించుకోమని అనగానే సేవకి అని అనుకుంటారు. ఎందుకంటే అది రెగ్యులర్‌గా వాడే మాట కాబట్టి. కానీ యాక్చువల్‌గా నేను చెప్తుంది అది కాదు. ఆయన ప్రజగా ప్రతిష్ఠించుకో. ఇశ్రాయేలీయులందరూ ప్రతిష్ఠింపబడ్డారు. లేవీయులు మాత్రమే సేవకు ప్రతిష్ఠింపబడ్డారు. నేనేమంటున్నానంటే లోకం నుండి వేరై దేవుని ప్రజగా, దేవుని బిడ్డలంగా, నూతన ఇశ్రాయేలుగా ప్రతిష్ఠించుకోవాలి. అది నేను చెప్తుంది. సేవ సంగతి పక్కన పెట్టండి. సేవకు ప్రతిష్ఠించుకోవడం అనేది అది వేరే సంగతి. అది ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. నేను చెప్తుంది ఈ లోకం నీలోకి ప్రవేశించిందేమో చూడు. లోకపు మనిషిగా దేవుడు నిన్ను చూస్తున్నాడేమో చూడు. నీ రాజ్యం ఆల్రెడీ మారిపోయిందేమో చూడు. సైతాన్ రాజ్యంలోనికి వెళ్ళిపోయావేమో చూడు. ఎలా ఉన్నా సరే దేవునికి ప్రతిష్ఠించుకోవడంలో తప్పేం లేదు కదా! దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకని నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. మా అమ్మ నేను పుట్టినప్పుడు చనిపోయినట్టుగా పుడితే మా అమ్మ నన్ను దేవునికి ప్రతిష్ఠించి ప్రభా! వీడు బ్రతికితే నీ సేవకిస్తాను అని అంతే నేను ఏడ్చాను, బ్రతికాను. అంటే ప్రతిష్ఠించుకోవడం వల్ల మరణానికి హక్కులన్నీ పోతాయి. ఆ మనిషికి అకాల మరణం రాదు. తనంతట తాను మరణంలోకి దిగితే తప్ప. ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం ఉంటాం. ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవడానికి ముందు ఒకటి చేయాలి అని అంటారు. బైబిల్‌లో ఏదైనా సరే ప్రతిష్ఠించడానికి ముందు పవిత్రం చేస్తారు దాన్ని. ప్రతిష్ఠించబడబోయే మనిషి గాని, వస్తువు గాని ముందు పవిత్రపరచబడాలి.
మీరు చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళు తమను అపవిత్రం పడకుండా చేసుకోవడం వల్ల హెచ్చింపుకొచ్చారు. ఆ నలుగురు రాజు తర్వాత రాజు అంతటోళ్ళు అయ్యారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అపవిత్రత వచ్చినప్పటికీ వాళ్ళు కాంప్రమైజ్ కాదు. మరణం వస్తున్నా కూడా కాంప్రమైజ్ కాదు. అపవిత్రత అనేదాన్ని వాళ్ళు తీసుకోరు. పవిత్రపరచబడిన వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠింపబడతారు. అయితే ప్రతిష్ఠించుకోవడానికి ముందు ఇంకొకటి చేయాల్సింది. అదేంటంటే అఫ్లిక్ట్ యువర్ సెల్ఫ్ అంటాడు దేవుడు. ప్రాయశ్చిత్తార్థ దినం అప్పుడు దేవుడు ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి అది వస్తుంది. అప్పుడు దేశం మొత్తాన్ని వాళ్ళు క్లీన్ చేస్తారు, ఒక బలి ఇచ్చి. అలాగే ఆ రక్తాన్ని పరిశుద్ధ వస్తువుల మీద కూడా ప్రోక్షిస్తారు. ఎందుకనంటే పరిశుద్ధమైన వస్తువులు కూడా చర్చిలోవి, అంటే టెంపుల్లోవి, అవి కూడా అపవిత్రం అవుతాయి. మనుషుల మధ్య ఉండడం వల్ల, కేవలం మనుషుల మధ్య ఉండడం వల్ల వాటిని పవిత్రపరిచేటప్పుడు పరిశుద్ధ వస్తువు అపవిత్రమైంది. బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ వస్తువు అపవిత్రమైన కూడా పరిశుద్ధ వస్తువే గాని ప్రతిష్ఠింపబడడానికి పనికిరాదు. మళ్ళీ చెప్తున్నాను. ఒక పరిశుద్ధ వస్తువు అపవిత్రమైంది. అప్పటికి కూడా అది పరిశుద్ధ వస్తువే అయినప్పటికీ ప్రతిష్ఠించడానికి పనికిరాదు. కాబట్టి పరిశుద్ధులంగా పిలువబడుతున్న మనము అపవిత్రం అవుతా ఉంటాం. ఆలయం అక్కడే ఉండి ఎక్కడికి తిరగదు అది. అయినప్పటికీ కూడా అది అపవిత్రం అవుతున్నప్పుడు మనం తిరుగుతా ఉంటాం. ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా. మనకు తెలియకుండా మనం అపవిత్రం అవుతూ ఉంటాం. కానీ అందుకని మనం రెగ్యులర్ గా పెట్టుకుంటా ఉండాలి పవిత్రపరచుకోవడం అని. ఈ పవిత్రత ఎలా జరుగుతుందంటే అఫ్లిక్ట్ యువర్ సెల్ఫ్ అంటాడు. అంటే తెలుగులో ఏమని రాశారంటే నిన్ను నువ్వు దుఃఖపరుచుకోవాలని అంటాడు. దానికి ఆల్టర్నేట్ గా మాటలు బైబిల్లో మనం గమనిస్తే అంటే టాలీ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఉపవాసం అనేది అది నిన్ను నువ్వు ఆయాసపరచుకోవడం, బాధ పెట్టుకోవడం అనమాట. సో అఫ్లిక్ట్ యువర్ సెల్ఫ్, తర్వాత క్లెన్సింగ్, ఆ తర్వాత కాన్సక్రేషన్. ఇలా ఎవరైతే తమను తాము దేవుని కోసం ప్రత్యేకపరుచుకుంటారో వాళ్ళందరూ కూడా హెచ్చింపులోకి వస్తారు. మిగిలినోళ్ళు రారు అంటే వాళ్ళకి డెస్టినీ గాని, ఒక దేవుని యొక్క పిలుపు గాని లేదంటే ఉంది గాని వాళ్ళు ఇష్టపడట్లేదు అంతే. నువ్వు నేను దేవుని దేవుడు ఎన్నుకున్నటువంటి ఉన్నతమైన స్థాయికి ఎక్కడైనా సరే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్య దేశంలో ఉన్నత స్థితికి వచ్చాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఉన్నత స్థితిలోనే ఉంటావు. ఎప్పుడంటే నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకున్నప్పుడు. కీర్తనలు 35:13 ఉన్నటువంటి ఒక మాటను నేను చదువుతాను. కీర్తనలు 35:13. అక్కడ ఏమని ఉంటుందంటే, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అది అఫ్లిక్షన్ అంటే. తను తాను అఫ్లిక్ట్ చేసుకున్నాడంట. అలా అఫ్లిక్ట్ చేసుకోబట్టి తను క్లీన్ అవుతాడు. నా ప్రాణమును ఆయాస పరుచుకుంటుని. ఆ రోజు ప్రతి ఒక్కరూ తను దుఃఖపరుచుకోవాలని దేవుడు అంటాడు. అది ఒకటి ఉండాలి నీ జీవితంలో. క్లెన్సింగ్ కి ఒక టైం అంటే ఒకటి ఉండాలి. ఇది దేవుని ఆలయం. మరి ఇది ప్రతిష్ఠింపబడి దేవుని కోసం ఉన్నతమైన స్థితికి రావాలి. అది నేను చెప్తుంది. చీప్‌గా ఆలోచించుకుంటున్నారు మనుషులు తమను తాము. యు ఆర్ ఎ డిఫరెంట్ రేస్. ఇప్పుడు మెటీరియల్ క్లీన్ చేయడం వేరు. మెటీరియలే మార్చడం వేరు. యు ఆర్ ఎ డిఫరెంట్ మెటీరియల్. ఒక కుండ ఎవరు క్లీన్ చేసినా, ఎంత క్లీన్ చేసినా అందులో ఏదైనా వండితేనంట దాన్ని పగలగొట్టాలంట. ఎందుకంటే ఇత్తడిలో వండితే దాన్ని కడగొచ్చు. కానీ కుండలో వండితే పగలగొట్టాలి. ఎందుకంటే అది పీల్చుకుంటది. అప్పుడు మెటీరియలే మార్చాలి. దేవుడు అంటాడు నూతన హృదయాన్ని ఇస్తానంటాడు. యేసుక్రీస్తులో నూతన సృష్టి అంటాడు. అంటే ఏంటి? మనం ఇత్తడితో చేయబడలేదు, మట్టితో చేయబడ్డాం. నువ్వు పగలాలి. అంటే ఏంటంటే బాప్తిసం తీసుకో. నువ్వు అంటే మెటీరియల్‌ని కడగటం వేరు. అసలు మెటీరియలే మార్చడం వేరు. నువ్వు నేను డిఫరెంట్ మెటీరియల్. ఎందుకంటే మనల్ని యేసుక్రీస్తులో బాప్తిస్మంలో పగలగొట్టి, మరణింపజేసి క్రొత్త జీవిగా తీసుకొనొచ్చాడు. ఇప్పుడు మనం క్లీన్ చేయబడతాం. అందుకనే ఎవరైనా మరి మీలో ఎవరైనా బాప్తిస్మాన్ని మరి నిర్లక్ష్యం చేస్తూ, దూరం చేస్తూ ఉంటే దయచేసి ఒక విధంగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, వేడుకుంటున్నాను. బైబిల్‌లో ఉంది వేడుకుంటున్నాడు అని. సో, త్వరగా చనిపోకుండా ఉండాలంటే మరణం నీ మీద పరిపాలన చేయకుండా ఉండాలి అనంటే త్వరగా బాప్తిసం తీసుకోండి. అసలు మెటీరియలే మారాలి. మనం డిఫరెంట్ మెటీరియల్. ఎందరూ తనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. స్పెషల్‌గా కాదు. ఎవరెవరు అంగీకరిస్తే అందరూ దేవుని కుమారులు అవుతారు. అంటే మనం ఒక డిఫరెంట్ మెటీరియల్. ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటామంటే మనం అందరిలో కలిసి కనబడుతున్నాం కాబట్టి. యాక్చువల్‌గా మనదొక డిఫరెంట్ రేస్. దీన్ని ఇట్లా అఫ్లిక్షన్ చేసుకోవడాన్నే తగ్గింపు అంటారు గానీ,
నాకు అంత పెద్దది వద్దులే, అంత గొప్పవి నేను అడగట్లేదు. అది కాదు ఇక్కడ. నీతో పని ఉంది దేవుడికి. దేవునికి ఒక పర్పస్ ఉంది. ఏదో ఆటపాటగా అన్ని మనుషుల్ని చేయడం లేదు. ఒక పర్పస్ ఉంది. ఆయన రాజ్యాన్ని చక్కగా చూడాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే మనల్ని మరి ఇంతమందిని మార్చి ఇంత ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా చేస్తూ ఉన్నాడు. అది ఒక కథ ఉంది. ఏంటంటే ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు. 4 ఏళ్ల పిల్లోడు తప్పిపోయాడు. తప్పిపోతే అతనికి ఇంకా నమ్మకం అనమాట. దేవుడు ఎప్పటికైనా చూపిస్తాడు నన్ను అబ్బాయిని అని చెప్పి ఆ కొంతకాలం గడిచిన తర్వాత ఆస్తుల పంపకాలప్పుడు కూడా ఆ అబ్బాయి కోసం, ఆ కనబడకుండా పోయిన అబ్బాయి కోసం కూడా ఒక ఇల్లు తీసి పెట్టించాడు. అలా ఉన్నప్పుడు 10 ఏళ్ల తర్వాత అతను మరొక చోటకి వెళ్ళినప్పుడు, వేరే స్టేట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లోడు కనబడితే దగ్గరికెళ్ళి చూసాడు. తన పిల్లోడే. తన బిడ్డే. కానీ పెంచినోళ్ళు అక్కడ ఉంటారు కదా! నా బిడ్డని నేను తీసుకొని వెళ్తానంటే మరి గొడవ పడతారు కాబట్టి వెళ్లి ఏమంటాడంటే, "ఈ అబ్బాయిని నేను తీసుకొనెళ్లి బాగా చదివిచ్చి అభివృద్ధి చేస్తానండి. నాతో పంపించండి" అంటే వాళ్ళు బాగా డిస్కస్ చేసుకొని పంపిస్తారు. పంపించినప్పుడు అతను నేరుగా అతని కోసం ఏర్పాటు చేసిన ఇంట్లోకి తీసుకొని వెళ్లి, "అరే! ఇల్లు నీది. నీ ఇష్టం. నువ్విక్కడ ఏ పని చేయనవసరం లేదు. ఇక్కడ ఉండిపోవచ్చు. నీ నీకెంతసేపు ఏం చేయాలనుకుంటే అక్కడ అంటే నీకు పూర్తి హక్కులున్నాయి ఇక్కడ. కాకపోతే ఒక్కటి చెయ్యి. ఈ ఇల్లంతా మరి దుమ్ము బట్టి, బూజుతోటి భయంకరంగా ఉంది. కొంచెం శుభ్రం చేసుకో. ఊడువు, ఇది దులుపు, ఇది చిమ్మేసేయి, కసువెత్తేసేయి" అని చెప్పి ఆయన భోజనం తేడానికని వెళ్ళాడు. వెళ్ళి ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఆ ఇల్లు అలాగే ఉందంట. అంతే మురిగ్గా ఉంది. ఏమాత్రం ఏమి కదిలీలేదు. వీడెక్కడున్నాడని చూస్తే వాడు ఒక మూలన గోడకు ఆనుకొని కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఇతనెళ్లి, "ఏంట్రా ఎందుకు చిమ్మలేదు? ఎందుకు బాగు చేయలేదు? ఇదంతా ఎందుకు ఏడుస్తున్నావనంటే" వాడేమన్నాడంటే, "అయ్యా నువ్వు ధనంలోనే గొప్పోడివి కాదు, హృదయంలో కూడా గొప్పవాడివి. నేను ఒక అడుక్కునే వ్యక్తిని తీసుకొనొచ్చి నాకు ఇల్లునే ఇచ్చావంటే, నీ అంత గొప్ప వ్యక్తి ఇంటి దుమ్ము తాకడానికి కూడా నేను ఏపాటి వాడిని, నేను పనికిరాను. అందుకనే మరి ఇది నువ్వే చిమ్ముకో, నువ్వే ఊడ్చేసుకో, సమస్త మహిమ ఘనత నీకే చెల్లును గాక" అన్నాడంట. సేమ్ అంతే. మనుషులు కూడా అట్లాగే ఉన్నారు. వాళ్ళేదో చెప్తున్నారు, దేవుడేదో ఇస్తున్నాడు మనకి అని అనుకున్నారు. కాదు, నీ పొజిషన్‌కే నువ్వు వస్తున్నావు అంతే. ఒక పని చెప్తే అదేదో అర్హత లేదని చెప్పి వదిలేయటం అనేది రిజెక్షన్ యాక్చువల్‌గా. అది రాంగ్ హంబుల్‌నెస్. అది తప్పుడు హంబుల్‌నెస్. తప్పుడు దీనత్వం, తగ్గించుకోవడం. అది కరెక్ట్ కాదు. సుంకరి, పరిసేయుడు వెళ్ళినప్పుడు పరిసేయుడు తగ్గించుకోలేదని లేదు. తగ్గించుకున్నాడు నిజంగానే. అతను లోపలికెళ్ళాడు. వేషధారిలాగా బయటుండి అందరూ చూసేటట్టు ప్రార్థన చేయలే. పైగా పెద్దగా కూడా చేయలే. తనలో తానే చేసుకున్నాడు. అందరూ వినాలని అనుకోలే. పరిసలు మామూలుగా బయటికెళ్ళి వీధి మొగళ్ళలో చేస్తారు. సంత వీధుల్లో చేస్తారు పెద్దగా. అందరూ చూడాలని. కానీ ఈ పరిసయుడు మందిరం లోపలికెళ్ళి చక్కగా చేసుకున్నాడు. సుంకరే బయటుండి పెద్దగా ప్రార్థన చేశాడు. పెద్దగా ఏడ్చాడు ఆయన. రొమ్ము కొట్టుకుంటా ఏడ్చాడు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే పరిసయుడు దేవుని ముందు తగ్గించుకున్నాడు గాని దేవుని దృష్టికి తగ్గించుకోలేదు. నీ యొక్క హంబుల్‌నెస్‌ని దేవుని స్టాండర్డ్స్‌లో కొలుచుకోవాలి. దేవునికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. అతనితో పోల్చుకున్నాడు. దేవుడు దాన్ని ఏం చేశాడంటే తగ్గించుకోనట్టుగా తీసుకొని అతని నీతిని తగ్గించాడు. అంటే నీతిని తగ్గించడం అంటే అలాగే ఉంచాడు కానీ ఒక గీత పక్కన పెద్ద గీత గీస్తే అది చిన్నదైనట్టుగా సుంకరి నీతిని ఎక్కువ చేశాడు. పరిసయ్య నీతి అలాగే ఉంది కానీ తక్కువైపోయింది. కారణం ఏంటంటే అతడు తగ్గించుకున్నాడు. దేవుని ముందు తగ్గించుకోవడం అనేది వాళ్ళకి తెలిసిందే పరిసయ్యులకి. అయితే ఇతను ఏం చేశాడంటే దేవుని ముందు తగ్గించుకోవడమే కాకుండా దేవుని దృష్టికి ఏది తగ్గింపు అది కూడా చేయాలి కదా. యాకోబు 4:10 ఏముంటదంటే దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు అని ఉంటుంది. దేవుని దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏంటి దేవుని దృష్టికి తగ్గించుకోవడం? నువ్వు ఇలా మరి దేవుడిచ్చేటువంటి హెచ్చైనటువంటి విషయాలన్నీ కాలదనుకోవడమా? కాదు కదా. ప్రతి త్యాగానికి మళ్ళీ ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉండాలి. అసలు ఉన్నతమైన ఉద్దేశాన్ని కాదనడమే తగ్గించుకోవడం అనుకోండి, అది తప్పు. దేవునికి ఒక పర్పస్ ఉంటుంది. దేవుడు ఊరికనే ఏది మనకివ్వడు. పేతురు ఏమంటాడంటే తగిన కాలం ఉంది. దేవుని బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులైనప్పుడు ఎప్పటిదాకా అంటే దేవుడు నిన్ను తగిన కాలంలో హెచ్చించే వరకు. ఇక్కడ ఒక మాట ఉంది కాలం అని. మరొకటి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి దీన మనస్కులైనబడి అని ఉంది. అయితే పేతురు ఏమంటాడంటే ఎదుటివాని ఎడల
దీన వస్త్రము ధరించుకోండి అని అంటాడు. అంటే దేవుని ముందు దీనంగా ఉండాలి, మనుషుల ముందు కూడా దీనంగా ఉండాలి. దీనత్వం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు డూ. నీ యాక్షన్ కాదు అది. ఇట్ ఈస్ యువర్ స్టేట్. అంటే నీ యొక్క స్థితి అది. నీ స్థితి అది. అందుకనే దావీదు అంటాడు, శ్రమల పాలై దీనుడనైతిని అంటాడు. అతను ప్రాక్టీస్ చేస్తే రావడంలో దీనత్వం. శ్రమల పాలైతే వచ్చింది. సో అందుకనే యూ హ్యావ్ టు అఫ్లిక్ట్ యువర్ సెల్ఫ్. అది నువ్వు అచీవ్ చేయాలంటే దీనత్వం అనేది నిన్ను నువ్వు శ్రమ పెట్టుకోవాలి. అయితే తగిన కాలమున హెచ్చిస్తాడని కొంతమంది అంటుంటే నాకు వింతగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఎలా ఉంటారంటే కాలం గురించి చెప్తే ట్రైన్ వెళ్ళిపోయాక కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉంటారు వాళ్ళు. తగిన కాలం వెళ్ళిపోయి ఉంటది. పెళ్లి చేసుకోరు, ఉద్యోగాలు చేయరు. సేవ చేయాలా, ఉద్యోగం చేయాలా తెలీదు వాళ్ళకి. వయసు అయిపోతా ఉంటది. 40 ఏళ్ళు వస్తాయి. ట్రైన్ వెళ్ళిపోయింది. అయినా కూడా ఎదురు చూస్తూ దేవుడు తగిన టైంలో తెస్తాడులే అని అంటా ఉంటారు. అది తప్పు. అట్లా కాదు. తగిన కాలం వెళ్ళిపోయింది. కాలాల్ని మీరు ఎలా చూడరు ఏంటి? అంత అవివేకంగా ఎందుకున్నారు? కాలాన్ని ఎందుకు వివేచింపరు? అని యేసయ్య అంటాడు, తిడతాడు. కాలాలు, సమయాలు ఎరిగి ఉండాలి. అవి వెళ్ళిపోయి ఉంటాయి చాలా మందికి. అలా ఉండకూడదు. ఒక మనిషి తగ్గించుకున్నాడు అనడానికి ఒక ప్రూఫ్ ఏంటంటే వాళ్ళలో స్వార్థం తగ్గిపోయి ఇతరులకు ఇవ్వడం కూడా మొదలుపెడతారు. నేను చెప్పాల్సింది చాలా ఉంది. కానీ మరి అబ్రప్ట్‌గా నేను ముగిస్తాను. టైం అయిపోతుంది కాబట్టి. బట్ చెప్పినంత మటుకు మరి ఫలవంతంగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. అయితే వాళ్ళకి స్వార్థం తగ్గిపోయి ఏం చేస్తారంటే ఇతరులకు ఇవ్వడం మొదలుపెడతారు. ఎందుకంటే స్వార్థం తగ్గిపోయింది కాబట్టి. నన్ను దేవుడు అఫ్లిక్ట్ చేసిన తర్వాత అంతకుముందు కూడా నేను మనుషులకి ఏదైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నప్పటికీ అసలా ఆ మెటీరియలే నా మెటీరియల్. నా యొక్క భౌతికమైనటువంటి మెటీరియలే దీనమైన స్థితిగా మారిన తర్వాత నేను నాలో అనుకోకుండానే ఆ బుద్ధి పుడతా ఉందన్నమాట. ఇతరులకు ఇచ్చేటువంటి బుద్ధి అవసరతలు ఉన్నవాడికి. దేవుడు ఏమంటాడంటే నలుగురిని మర్చిపోవద్దు నీ జీవితంలో అన్నట్టు. వాళ్ళు ఎవరంటే లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాలు. లేవీయులు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. పరదేశులు అంటే మన మధ్యలోనే ఉంటారు కానీ మన వాళ్ళు కాదు. నేను మాట్లాడుతుంది కులం గురించి కాదు. మన వాళ్ళు అని అంటే మనకు సంబంధం లేని వాళ్ళు. మనకు సంబంధం లేని వాళ్ళు. మూడోది ఏంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేని వాళ్ళు. చివరగా విధవరాలు. ఆ రోజుల్లో విధవరాలు అనంటే అప్పుడు పరిస్థితులు బాగాలేవు. స్త్రీకి కాపుదల తక్కువ. భర్త పక్కన ఉన్నా కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు. అందుకని విధవరాలను కూడా మరి వాళ్ళని కూడా ఆదరించాలి. వాళ్ళకి కూడా సహాయం చేయాలి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పర్లేదు. వాళ్ళు చాలా పౌరుషంగా బ్రతుకుతున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. దేవుడైతే ఇంకా వాళ్ళని పెళ్లి చేసుకొని గృహ పరిపాలన కూడా చేయండి అని అన్నాడు. వాళ్ళ జీవితాన్ని మళ్ళీ రెస్టోర్ చేసుకోమని చెప్పాడు. పర్వాలేదు ఈ రోజుల్లో అయితే. అయితే వాళ్ళని అట్లా సహాయం చేయమన్నాడు. విధవరాలని దిక్కులేని వారిని ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శించమన్నాడు. ఇష్టం వచ్చినప్పుడల్లా పరామర్శించమనలేదు. వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శించమన్నాడు. వాళ్ళకి ఏమి ఇవ్వమంటాడంటే స్వేచ్ఛార్పణలు ఇవ్వండి అంటాడు. అంటే నీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వాలి. స్వేచ్ఛగా. ఎవరు బలవంతం ఏమి లేదు. నేను అనుకున్నాను అది మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటే 3 సంవత్సరాలకు ఒకసారి ప్రతిష్ఠార్పణ కూడా ఇవ్వాలి. అంటే దశమభాగం కూడా ఇవ్వాలంట. దశమభాగం స్వేచ్ఛార్పణ కాదు. అది వేరు, స్వేచ్ఛార్పణ వేరు. అదేంటంటే నియమిస్తారు ఎంత అని. ఒక నియమం ఉంటది. అది ఖచ్చితంగా ఇవ్వాలి. స్వేచ్ఛార్పణ ఇచ్చిన ఇవ్వాలి. అది కూడా వాళ్ళకి ఇవ్వాలంట. ఎప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి. చూడండి దేవుడు నిన్ను ఆల్రెడీ పరిపాలనలోకి ఎలా తీసుకొని వచ్చాడు. ఎవరిని అజమాయిషి చేయటమో, అధికారం చేయటమో కాదు. ఇతరులని జీవితాలను నిలబెట్టడానికి తగ్గింపు ద్వారా నిన్ను ఒక అధికారిగా చేయటం అనేది చూడండి చాలా ఇండైరెక్ట్ గా దేవుడు ఎలా చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 11వ వచనంలో ద్వితీయోపదేశకాండం 11వ వచనం. అప్పుడు నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసును, నీ దాసును అంటే ద హోల్ ఫ్యామిలీ నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశమును తల్లిదండ్రులు లేని వారిను విధవరాండును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటగా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. 10వ వచనంలో చూస్తే స్వేచ్ఛార్పణమును అని అంటాడు. అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయము. అయితే మరొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనకి ఆ దారులేమి సరళంగా ఉండవు. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన దారిలో ఖచ్చితంగా మనకు ఒక శత్రువు ఉన్నాడు. పాత నిబంధనలో వాడు అధికారంలో ఉండబట్టి పర్మిషన్ తీసుకొని వచ్చేవాడు. క్రొత్త నిబంధనలో ఏమనుందంటే వాడు బలవంతంగా బలాత్కారులు దేవుని రాజ్యం ఆక్రమిస్తున్నారని. ఇప్పుడు వాడు ఎదురు ఎదురు చెప్తున్నాడు దేవుడికి.
అట్లా ఎదురయ్యి తిరుగుబాటుదారుడుగా మనకి కీడు చేస్తా ఉన్నాడు కాబట్టి, మనం ఎక్విప్ అయి ఉండాలి. పోరాడే వాళ్ళంగా ఉండాలి. దేవుని యొక్క సంతానాన్ని వాడు ఎలా మ్యానిపులేట్ చేస్తాడు, ఎలా ఎదుర్కుంటాడంటే మొదటగా అసలు పుట్టనివ్వడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన అబ్రాహాం భార్య గొడ్రాలు. దేవుడేమో ఆకాశ నక్షత్రంలాగా చేస్తానన్నాడు. కానీ ఇస్సాకు భార్య గొడ్రాలు. వాళ్ళు ప్రార్థన చేసి సాధించుకున్నారు. యాకోబు భార్య రాహేలు గొడ్రాలు. వాగ్దానం ఉన్నా కూడా ఆటంకాలున్నాయి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. పుట్టుకలో చంపాలనుకున్నాడు మోషేని. కాన్పు పీటల మీదే చంపేయమని ఫరో అన్నాడు. యేసయ్య పుట్టిన తర్వాత చంపాలనుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అంటే తండ్రి అనబడినటువంటి యోసేపు, తల్లి మరియ వాళ్ళు కాపాడారు. దేవుడు చెప్పాడు ఎలా కాపాడాలో. కాబట్టి మీ జీవితాల్లో ఇలా జరుగుతాయి. ఇంకా అవన్నీ మిస్ అయితే ఇంకా సైతానుకున్న మరొక ఆప్షన్ ఏంటంటే మ్యారేజ్. అంటే మిక్స్ చేయటం. దేవుని సీడ్‌ని మన అంటే నరుల సీడ్ నరుల దేవుని కుమారులు నరుల కుమార్తెను చేసుకున్నట్టుగా అన్యుల్లోకి వెళ్ళిపోవడం. అది వాడుకున్నటువంటి మరొక ఆప్షన్. నీ జీవితంలో నేను చెప్పాను, హెచ్చరికగా చెప్పాను, మరి ప్రోత్సాహంగా చెప్పాను. అన్నీ ఆలోచించుకొని మరి నీ డెస్టినీలోకి నువ్వు రావాలని నేను ఎంతో ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రం మా తండ్రి. ప్రభా నీవిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలను దర్శించిన ఆయన ప్రభా ఈ వాక్యం మా ప్రభా రేపటిదైతే ఈ రోజు మాట్లాడేవాడు కాదు నాయన. ఇదిగో తండ్రి ఈ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు మా ప్రభు నీ బిడ్డలు తీసుకొని మా ప్రభా వివేచించి మా ప్రభు పరిశీలన చేసి పరిశుద్ధాత్మను బట్టి నడిపింపబడి దేవా ఇదిగో తండ్రి నువ్వేమి కావాలని నువ్వు అనుకున్నావు మా ప్రభు అక్కడికి తీసుకొని రమ్మని అడుగుతున్నా. దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన దేవ అన్ని విధాలా సమకూర్చి జరిగిస్తానని నువ్వు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చమని అడుగుతున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని తీసుకున్నారో వారి హృదయాన్ని భద్రం చేయి. వాక్యం వెళ్ళిపోకుండా సహాయం దయచేయి నాయన దేవ మా ప్రభు. అది నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం దయచేయి మా తండ్రి. నీ కుమారులని ఒకసారి చూసుకుని ఆయన దేవ మా ప్రభు. వారు మా తండ్రి ప్రతిష్ఠింపబడి దెయ్యానికి వాడి అనుచరులకి భయకారణంగా చేయి తండ్రి. నీకు దేవ నువ్వు సంతోషపడేటువంటి సంతోష కారణంగా చేయమని నీ చేతులకి సమస్తం అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అయ్యగారు. మంచిది. చక్కగా దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు. అలాగే దేవుని యొక్క వర్తమానాన్ని తెలియజేసిన మరి అయ్యగారికి కూడా ప్రత్యేకంగా డేవిడ్ అయ్యగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ రీతిగా మనం ప్రతిష్ఠించుకోవాలి, ఏ రీతిగా హౌ టు రిటర్న్ టు ద బేసిక్స్ అన్నది మరి ఈ రాత్రి మనకు తెలియజేయబడింది. సో, మన ముందు ఉంచబడింది. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది అన్నట్టుగా దేవుని వాక్యం మనకి మాట్లాడుతున్నట్లుగా ఈ రాత్రి మరి తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. సో, అవి మంచి నేలన పడే విత్తనాల వలె అవి ఫలభరితంగా మారినట్లుగా మనం కార్యసాధకం చేసుకుందాం. మంచిది. విన్న వాక్యం నుంచి మరి మీ యొక్క క్వెషన్ ఓవర్ గాని, లేకపోతే మీ యొక్క డౌట్స్ గాని మరి ఏమన్నా ఉంటే మీరు అడగాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తాను. ప్రత్యేకంగా వన్ థింగ్ ఒకటి సూటిగా చెప్తున్నా. వాక్యం నుంచి మొదట అడగండి. తర్వాత జనరల్ క్వెషనరీస్ మీరు అడగొచ్చు. సో, ఎవరికన్నా మరి ఏమన్నా క్వైరీస్ ఉన్నా, లేకపోతే డౌట్స్ ఉన్నా విన్న వాక్యం నుంచి గాని, మరి విన్న వాక్యం ద్వారా మీరు ఏ రీతిగా బలపడ్డారన్నది గాని మీరు తెలియజేయండి. క్లుప్తంగా మనం త్వరగా ఈ యొక్క క్యూ&ఏ సెషన్ కూడా మనము క్లోజ్ చేసుకుందాం. మరి ప్రేరేపణ గలవారు మీరు తెలియజేయండి. సో, మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తాము. దాసులు మన మధ్యనే ఉన్నారు కాబట్టి మీరు నేరుగా అయ్యగారిని అడగొచ్చు. అన్నా నాకు తెలిసి ఆయన లెఫ్ట్ అయినట్టున్నారు. ఒకసారి చూడరా? ఆ! ఓకే. ఒక్కసారి తరుణ్ బ్రదర్ మరొకసారి మీరు యాహ్! ఆ! వండర్‌ఫుల్. థాంక్ యూ. థాంక్ యూ అయ్యగారు. మరలా జాయిన్ అయినందుకు ప్రభు పేరిట వందనాలు. సో, ఎవరన్నా సిద్ధపాటు కలిగి మరి క్వెషన్ ఓవర్ ఏదన్నా మీరు అయ్యగారిని అడగాలని మీరు సిద్ధపడి ఉంటే మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా.
ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. మా ప్రైజ్. నాకు అంటే ఈ డౌట్ ఒకసారి అంటే మళ్ళీ ఒకసారి దేవుని ముందు కాదు, దేవుని దృష్టికి తగ్గించుకోవాలనేది అది కొంచెం క్లారిటీగా కావాలి. ఆ! అంటే ఆ స్టోరీలోనే ఉంది. మనుషుల ముందు కూడా మనం తగ్గించుకోవాలి. పౌలు ఏమంటాడంటే, నీ ఎదుటివాన్ని నీకంటే యోగ్యుడిగా ఎంచుకో అని ఉంది. అది నా ఉద్దేశం. అంటే దేవుని స్టాండర్డ్స్ లో మనం తగ్గించుకోవాలి. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సామాన్యంగా క్రైస్తవులు చేసే పని ఏంటంటే, దేవుని ముందు బాగానే తగ్గించుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏమంటారంటే, నువ్వు మామూలుగా చేస్తావు ప్రార్థన, నేనైతే మోకాళ్ళుండి చేస్తాను అంటారు. అంటే వాళ్ళ తగ్గింపు కూడా వాళ్ళ దృష్టికి గర్వకారణంగానే ఉంది. వాళ్ళ తగ్గింపు కూడా. అట్లా కాదు, తగ్గింపు అనేది గొప్పలు చెప్పుకోవడానికి కాదు అని నా ఉద్దేశం. మనల్ని మనం తగ్గించుకోవడం అనేది పెద్ద అంటే గొప్ప అంటే ఇట్స్ నాట్ ఏ కాంప్లికేటెడ్ థింగ్. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ హెచ్చింపు లేకపోతే మనల్ని మనం హెచ్చు చేసుకునేది ఎక్కడో ఒక చోట బయటపడతా ఉంటుంది. దాని నుంచి మనం పక్కకి రావాలని నా ఉద్దేశం. పర్టికులర్ గా ఏదైనా ఫలానా విషయం అని అంటే నేను ఏదన్నా చెప్పగలుగుతాను. జనరల్ గా అయితే మాత్రం అది. వండర్ఫుల్ అయ్యగారు. సో సెల్ఫ్ బోస్టింగ్ అన్నది మరి మనకి ప్రమాదం అని అయ్యగారు తెలియజేస్తున్నారు. అండ్ పౌలు గారు చెప్పిన మాట కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఎదుటి వారిని యోగ్యంగా ఎంచుకునే విషయంలో. ఒకసారి మీరు అది కూడా చదవండి. మంచిది. మరి మరొకరు ఎవరన్నా మీరు ఒక ప్రశ్నతో సిద్ధపడి ఉంటే మీకు తెలియజేయండి. సో అన్మ్యూట్ చేస్తాము. ప్రైజ్ లార్డ్ అంకుల్. మా ప్రైజ్ లార్డ్. ఇది చెప్పారు కదా అంకుల్, టైత్ గురించి చెప్పారు కదా, స్వేచ్ఛార్పణ డెఫినెట్ గా ఇవ్వాల్సింది ఒకటి అని చెప్పి. యాక్చువల్గా అది నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు టైత్ లో నుంచి కూడా మనం ఎప్పుడైనా ఒకసారి, అంటే ప్రతిసారి కాదు బట్ ఎప్పుడైనా ఒకసారి ఆర్ఫన్స్ కి ఇట్లా ఇవ్వాల్సింది ఉంటది కదా, అవి అవును. టైత్ లో నుంచి కూడా తీసి ఇవ్వచ్చా? 3 సంవత్సరాలకు ఒకసారి ఏమన్నాడు, ఒకవేళ టైత్ పాటిస్తే మాత్రం దాని స్టాండర్డ్స్ దాన్ని పాటించాలి. అది 3 సంవత్సరాలకు ఒకసారి. అయితే మన టైత్ లో నుంచి ఆ యాజకుడికి ఇవ్వంగా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది రెండోది. అది నాకు తెలియదు ఎలా ఇస్తారు యూదులు అప్పట్లో. ఇది ఆపి వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఆయనకి ఇవ్వంగా మళ్ళీ టైత్ తీసి రెండవ టైత్ ఇస్తారా అనేది నాకు తెలియదు. ఆ కుంటం ఎడ్వర్డ్ విలియం గారు ఆయన అంటమేమో ఆయన 23% ఇవ్వాల్సి వస్తుంది 3 సంవత్సరాలకు ఒకసారి అని అంటాడంటే, అటు ఫెస్టివల్స్ కానీ ఇటు బేదలకు కానీ ప్లస్ యాజకుడికి కానీ అని అంటారు. నాకైతే ఇంకా అంత నాలెడ్జ్ లేదు దాని విషయంలో. ఆ కేవలం టైత్ గురించి అయితే నాకు అర్థమైంది అది. అది ఎట్లా ఇవ్వాలనేది నేను ఈ క్రొత్త నిబంధనలు ఏమనుకుంటున్నానంటే అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదట అసలు టైత్ అనేది ధర్మశాస్త్రంలో లేదు, అంతకుముందు ఉంది. అది అబ్రహాం ఇచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఇచ్చాడు కానీ రూల్స్ని బట్టి ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు కూడా నేనేమంటానంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుస్తున్నప్పటికీ దాని యొక్క అజమాయిషి ఏం లేదు మన మీద. కాబట్టి ఇప్పుడు ఫెయిత్తో దాన్ని ఫెయిత్కి అప్లై చేసుకుని చేస్తే మంచిదని నా ఉద్దేశం. అప్పుడు అబ్రహాం లాగా. అబ్రహాం తర్వాత యాకోబు టైత్ని మొక్కుబడి చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళకి ఈ రూల్స్ అవేమి లేవు. మరి ఎలా పుట్టింది ఆలోచన అంటే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు కూడా అలాగే విశ్వాసాన్ని బట్టి ఇవ్వడం అనేది మంచిదని నా ఉద్దేశం. మీకు ఎలా అనిపిస్తుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అమ్మ థ్యాంక్ యూ అయ్యగారు. చక్కని మాట తెలియజేశారు. అయితే 3 సంవత్సరాలకు ఒకసారి అన్నది నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? అంటే అది
టైత్ 3 సంవత్సరాలకు ఒకసారా? లేకపోతే ఈ చారిటీ ఏదైతే ఉందో అది 3 ఆ, సంవత్సరాలకు అదొక్కటే ఒకసారా? అదొక్కటే 3 సంవత్సరాలకు ఒకసారి. ఆ, అంటే బీదలకి ఇవ్వాలి. డొనేషన్ గాని, పేదలకి ఇవ్వడం గాని. అది కూడా ఎట్లా అంటే వాళ్ళ ఇండ్ల బయట పెడతారంట ఆ టైత్ని. ఓకే. అంటే ఆ రోజుల్లో ఇవి లేవనుకుంటా కాయిన్స్, అప్పట్లో ఎంత వస్తు మార్పిడి అనుకుంటా. హ్మ్. అందుకని వస్తువులే. అప్పుడు పొలం కానీ లేకపోతే పొలం నుండి వచ్చిన పంట కానీ ఏదైనా దశమ భాగం బయట ఉంచుతారు. అప్పుడు లేవీలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, పరదేశులు, తర్వాత విధవరాండ్రు, ఆ తర్వాత ఈ జంతువులు కూడా వచ్చి తింటాయి. అది అప్పుడు ఆ పద్ధతి అది. మరి ఇప్పుడు మరి మోడర్న్ లైఫ్ లో ఎలా దాన్ని చెయ్యాలనేది నాకు ఐడియా లేదు. నా మట్టుకు మాత్రం నేను ఎవ్రీ మంత్ తీస్తున్నాను. ఒక లేవీయుడు యాజకుడికి ఇవ్వాలి దశమ భాగం. దాన్ని ప్రశస్త భాగం అంటారు. అది చేస్తున్నాను నేను. నా మీద ఉన్న అంటే నన్ను దేవునిలోకి నాయక్ నడిపించిన ఆ నాయకుడికి ఆత్మీయ పంపిస్తాను. నాయకుడు. ప్రస్తుతానికి నాకు అర్థమైనంత వరకు అది. వండర్‌ఫుల్ అయ్యా. వందనాలు. ఇంకొక ప్రశ్న ఎవరన్నా సిద్ధపడి ఉంటే తెలియజేయాల్సింది కోరుతున్నా. దయచేసి ఎవరన్నా మీ యొక్క డౌట్స్ గాని, క్వెషన్స్ గాని, క్వైరీస్ ఉంటే తెలియజేయండి. యాహ్! ఓకే. జనరల్ క్వెషన్స్ అయినా మీరు తెలియజేయండి. షైనీ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. థాంక్యూ. అమ్మ ప్రైజ్ పేరు లార్డ్. ప్లీజ్. యోబు గారి గురించి నాకొక డౌట్ ఉంది అంకుల్. అంటే ఆయన ఆయన్ని టెస్ట్ చేయడానికి సాతానికి దేవుడు ఎలో చేసినప్పుడు యోబుకి మాత్రం ఏమీ కాకుండా ఉండాలి అని చెప్తారు కదా. తర్వాత అయితే యోబు గారి పిల్లలు చనిపోతారు. 10 మంది పిల్లలు, ఇంకా ఆయన గొర్రెల కాపర్లు, ఆయన పశువుల కాపర్లు, ఇంకా ఒంటెల కాపర్లు వీళ్ళందరూ చనిపోతారు. అయితే ఆయననే టెస్ట్ చేయడానికి అంటే ఈయన విశ్వాసాన్ని పరీక్షించడానికి ఇంతమంది చనిపోయారు కదా, ఇన్ని డెత్స్ ని గాడ్ ఎందుకు అలౌ చేశారు అని నాకు ఒక క్వశ్చన్. అమ్మా నాకు కూడా అదే క్వశ్చన్. దేవుడు ఎందుకు అలా చేశాడు అనేది. అయితే నేను ఒకటి గమనించాను ఏంటంటే కొన్ని చెప్తాను. అంటే అది ఖచ్చితంగా తీసుకొని అవసరం లేదు. మీరు కూడా ఆలోచించండి. ఏంటంటే దేవుడు ఎప్పుడైనా సరే అప్పుడున్న కల్చర్‌ని బట్టి మాట్లాడతాడు. ఆ కల్చర్‌ని బట్టి ఇన్వాల్వ్ అవుతాడు. తర్వాత మార్చినప్పటికి కూడా అప్పుడున్న కల్చర్‌ని బట్టి అయితే ఏదైనా సరే ఆస్తి కిందే లెక్క. భార్య గాని, పిల్లలు గాని అదంతా అప్పుడున్న కల్చర్‌ని బట్టి. యోబు గ్రంథం చాలా ప్రాచీనమైంది. చాలా ప్రాచీనమైంది. చాలా విషయాలు ఆయన ధర్మశాస్త్రంలో పెట్టించినప్పటికీ దేవుడు యాక్చువల్‌గా అది ఆయన చేసింది కాదు. రాళ్ళతో కొట్టి చంపడం అనేది ముందే ఉంది. జారత్వం చేస్తే కాల్చేయాలనేది ముందే ఉంది. అట్లా దశమ భాగం అనేది ముందే ఉంది. అవి చేర్పిచ్చాడు కానీ అలా చేర్పించిన తర్వాత నెమ్మదిగా వాటిని సంస్కరించుకుంటూ వచ్చాడు. అంతకుముందే బానిసత్వం ఉంది. అబ్రహాం బానిసను కొంటాడు. అది బానిసత్వం అనేది ధర్మశాస్త్రంలో అట్లా ఉంచినప్పటికీ దాన్ని నెమ్మదిగా 7 సంవత్సరాలకు కుదించాడు. అట్లా వాళ్ళ ఆచారాలనే ధర్మశాస్త్రం చేసి దాన్ని నెమ్మదిగా సంస్కరిస్తూ వచ్చాడు. అది జరిగింది. యోబు కాలానికి నాకు తెలిసి అట్లా ఉందేమో. అంటే వాళ్ళు కేవలం ఆస్తి కింద లెక్క. అందుకని అట్లా చేశాడేమో. తర్వాత యోబుకి కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆయన భయపడతా ఉంటాడని చెప్పాడు. నేను ఏది భయపడానో అదే వచ్చిందని అంటాడు. అంటే ఫెయిత్ విషయంలో ఎక్కడో కొంచెం వీక్‌నెస్ ఉన్నట్టుగా ఉంది. రెండోది అప్పట్లో మనుషులు పిల్లలకి ఏమైనా పర్లేదు నాకేం కాకూడదు అన్నట్టుగా ఉంటారు. అది అదొకటి ఉంది. ఆహ్, పిల్లలు చనిపోగానే ఆయన ఏమన్నాడంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను అని అంటాడు. అది నా దృష్టిలో అంత కరెక్ట్ కాదు. ఏడవాలి. యెహోవా ఇచ్చి యెహోవా తీసుకెళ్ళినా కూడా ఏడవాలి. లాజరు చచ్చిపోతే యేసయ్య కూడా ఏడ్చాడు. ఏడవాలి. అయితే అందుకని యోబు గ్రంథంలోనే దేవుడొచ్చి మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, "నిప్పుకోడి తెలుసా నీకు? నిప్పుకోడి గుడ్లు పెట్టి అది ఎవరైనా తొక్కేస్తారు, చచ్చిపోతాయి అనే దిగులు కూడా ఉండదు దానికి" అని అంటాడు.
అంటే యోబు కూడా అట్లా ఉన్నాడేమో, అందుకే అది చెప్తున్నాడేమో అని అనుకుంటాను. అంటే పిల్లల్ని మనము అంత కేర్ తీసుకోం కొన్నిసార్లు. హిజ్కియా అంటాడు, నీ పిల్లలు నపుంసకులుగా వెళ్ళిపోతారు, అది నీకు శిక్ష అంటే, ఓహో అది వాళ్ళ కాలంలోనా, నా కాలం కాదుగా, అట్లయితే పర్లేదులే అంటాడు. అంటే పిల్లలు ఎట్లా పోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటాడు. అది కరెక్ట్ కాదు. యోబుకున్న ఒక గుణము ఏంటంటే, ఆయన దేవుడి గురించి ఎక్కువ మాట్లాడతాడు కానీ దేవుడితో తక్కువ మాట్లాడడం మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళకి అలా జరిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఎవరికైనాను శ్రమ సంభవించినా వాడు దేవునికి ప్రార్థన చేయాలి అని ఉంది. అది బేసిక్ అండర్స్టాండింగ్. కానీ ఆయనకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా దేవుని గురించి మాట్లాడాడు కానీ దేవుడితో తక్కువ మాట్లాడాడు. ఇంకోటి నేనేమనుకుంటున్నాను అంటే, దేవుడు ఎందుకని వాళ్ళ పిల్లల్ని అట్లా చేశాడని నేను అనుకుంటున్నానంటే, వాళ్ళ పిల్లలకి వేరే పని ఏమి లేదు. స్విగ్గీ, జొమాటో ఇవి రెండే వాళ్ళకి పని. తినటమే పని వాళ్ళ పని. ఇంకేమి లేదు. దేవుడికున్న గుణం కూడా ఏంటంటే పర్పస్ లేని వాటినన్నింటినీ తీసేస్తాడు సామాన్యంగా. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే. అబ్రహాంకున్న గుణం ఏంటంటే తనకున్న విశ్వాసాన్ని అందరికి అంటించేశాడు. ఫ్యామిలీలో అందరికీ, ఆఖరికి పనోడికి, ఆఖరికి ఒంటెలు కూడా మోకాళ్ళు ఉంటాయి ప్రార్థన చేసుకుంటే. యోబు అట్లా కాదు. తన భక్తి తనకే ఉంటది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే బలి కూడా తనే ఇస్తాడు. తన భార్యకి తన విశ్వాసం రాలేదు, తన పనోళ్ళకి రాలేదు, తన పిల్లలకి రాలేదు. అది తన వరకే ఉంచుతాడు, ఇంకొకరికి అంటించడు. అది వాళ్ళిద్దరికి మధ్య తేడా. అందుకని యోబు అంత గొప్ప బాధలు పడి కూడా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పటికీ సమ్ అంటే ఏమంటారు, కొంత వీక్నెస్లు అనేవి ఉన్నాయి. మరి అది మనుషులు తొందరగా తీసుకోరు. ఎందుకంటే ట్రెడిషనల్ గా ఆయన గురించి గొప్పగా ఉన్నప్పుడు నేను ఏదైనా తక్కువ చేసి మాట్లాడితే ముందు నన్ను తిడతారు. కానీ నేను అర్థం చేసుకుంది అది. ఓకే. యోబు థ్యాంక్ యూ. యోబు బిడ్డలు పోయినప్పుడు ఏడవలేదు కానీ తనకు పుండ్లు వచ్చినప్పుడు ఏడ్చాడు. అప్పుడంతా నోటితో కూడా పాపం చేయలేదు. తన పిల్లలు పోయినప్పుడు సెకండ్ టైము సైతాన్ వచ్చి అతనికి మరి ఒంటి మీద గడ్డలు వచ్చేలాగా చేసినప్పుడు అప్పుడు అంటాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని, దేవుడు నా న్యాయాన్ని, నీతిని కనిపెట్టలేదు అని. అట్లా అప్పుడు మాట్లాడాడు. అది తన వరకు వస్తే కానీ తను బాధపడలా. పిల్లల విషయానికి వస్తే పెద్ద పట్టించుకోలేదు. అది కూడా ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ అంకుల్. ఓకే. అంటే నేను కూడా అడగాలనుకున్నాను కానీ ఇలా ఆలోచించడం కరెక్టా కాదా, ఆయన గురించి అంత బాగా చెప్తారు కదా అని అనుకున్నాను. అంటే పిల్లలు చనిపోయారు, ఇంకా పని వాళ్ళు కూడా చనిపోయారు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. అదేనమ్మా, నాకు కూడా అదే బాధ. నాకు కూడా అది డౌటే. కానీ నేను అర్థం చేసుకున్నంత మటుకు అదే. అప్పుడున్న కల్చర్కి తగినట్టుగా ఆయన అలా చేశాడు. అప్పుడు ఏ కల్చర్ ఉంటే దాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ నెమ్మదిగా దాన్ని బాగు చేశాడు. యోబు గ్రంథం చాలా ఓల్డ్ అన్నిటికంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఉన్నారా? విన్న వాక్యం నుంచి కానీ లేకపోతే మీకు ఆత్మీయంగా ఏమన్నా సవాళ్ళు ఉన్నా కూడా మరి అయ్యగారిని అడగండి. ఇంకొక డౌట్ అన్నా, చెప్పు. దేవుని కుమారులు మనుషుల కుమార్తెలతో పోయినప్పుడు అని మీరు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పారు కదన్నా, లైక్ సాటన్ చేసే టాక్టిక్స్ టు మేక్ us నాట్ కాన్సెక్రేట్ అవర్ సెల్ఫ్ టు గాడ్. ఇది కొంతమంది ఎలా చెప్తారంటే దేవదూతలే దేవుని కుమారులు అన్నట్టుగా చెప్తారు కదా. అవును. అది ఎలా చెప్తారు అంకుల్ మీరు? నేను ఇప్పుడు చెప్పేది కూడా నా అవగాహనే. దాన్ని నేనేం ఎస్టాబ్లిష్ చేయడం లేదు. ఏంటంటే దేవుని దూతలను దేవుని కుమారులు అన్నమాట నిజమే, కానీ వాళ్ళు సంసారానికి పనికిరారు అన్నట్టుగా యేసే చెప్తాడు. మరి వాళ్ళెవరు అని అంటే బహుశా ఆదాముకి అవ్వకి వాళ్ళు నరులు కాకముందు, అంటే వాళ్ళ మహిమ పోకముందు పుట్టిన వాళ్ళ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని దేశాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంటుంది చదువుతున్నప్పుడు. సో ఆయన ఉద్దేశం ఇప్పుడున్న నరులు మాత్రం కాదు, అప్పుడున్నటువంటి మనుషులే వాళ్ళు విస్తరింపబడి పడతా ఉండి ఉంటారు.
అది నేను అనుకుంటుంది. బహుశా వాళ్ళని అనుకుంటున్నాను. కానీ అంత ఎస్టాబ్లిష్ చేసి చెప్పలేను. హానోకు రాసిన ఇంకో పుస్తకం అని ఒకటి ఉంటుంది. అది హానోకు ఎనోషు పుస్తకం ఒకటి ఉంటుంది. అందులో కూడా అట్లాగే చెప్తాడు. అంటే దేవుని దూతలే ఇట్లా చేశారు అని. కానీ ఖచ్చితంగా చెప్పలేమమ్మా. దేవుని దూతలు, పడిపోయిన దేవదూతలు కూడా ఇంకా పెరగరు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందే ఉంటారు. కానీ దేవుని పిల్లలు పెరిగిపోతూ ఉంటారు. దేవుని దూతలు కూడా దేవుడు చేస్తే అవుతారు, కానీ వాళ్ళకి సంసారాలు లేవు. దేవుడు మరొక క్రొత్త దూతను తీసుకొని రావాలంటే ఆయన తయారు చేయాల్సిందే. కాబట్టి సంసారపక్షంగా చెప్పాలంటే నేను దేవుని కుమారులు అనేది నాకు అది అంటే సింక్ అవ్వట్లేదు. అట్లానే వాళ్ళు చెప్పిన దాన్ని నేను వెంటనే కాదనలేను. వాళ్ళకి మరి దేవుడు మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా హిస్టారికల్ ఎవిడెన్స్ ఏదైనా ఉందేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత మటుకు ఇది వాళ్ళు అంతకుముందు పుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే. థ్యాంక్ యూ అంకుల్. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఉన్నారా? లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ క్లోజింగ్ ప్రేయర్ తోటి ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా ఉంటే తెలియజేయండి, లేదంటే మనము ముందుకు కొనసాగుదాం. రైట్. ఉన్న డేవిడ్ డై గారే మనల్ని క్లోజింగ్ ప్రేయర్లోకి నడిపిస్తారు. అలాగే హెవెన్లీ ప్రేయర్ అండ్ బెండిక్షన్ కూడా మన మధ్యనున్న డేవిడ్ సన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. మా ప్రభా, నువ్వు మమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకి తగినట్టుగా మేము మా తండ్రి మా జీవితాన్ని సరి చేసుకొని, మా ప్రభా నువ్వు కోరినటువంటి దానిని చేసి నిన్ను సంతోషపెట్టినట్లుగా మా ప్రభా మాకు సహాయం దయచేయం. అవగాహనే లేనిటువంటి రోజుల్లో మా ప్రభా నువ్వు మాతో ఇంకా మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా, నీ కుడి పార్శ్వాన ఉన్నటువంటి యేసయ్యను బట్టి ఆయన్ని మాకు అధికారిగా ఇచ్చి మా ప్రభు రాజుగా నియమించినందుకు నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆయన్ని రాజుగా అంగీకరించిన వాళ్ళు, ప్రభువుగా స్వీకరించిన వాళ్ళు రక్షింపబడినట్లుగా నువ్వు చేసినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఇప్పుడు ఎవరినైతే నువ్వు మా తండ్రి ఈ యొక్క కూడికలో ఉంచావు తండ్రి దేవా, వారందరిపైన నీకు మా తండ్రి ఒక ఎక్స్పెక్టేషన్ ఉందని నేను నమ్ముతున్నానయ్యా. దానికి తగినట్టుగా మేము నడుచున్నట్లుగా ఎటువంటి ఆటంకాలు మా ప్రభు మాకు దారికి అడ్డం రాకుండా సహాయం దయచేయండి ఆయన. మా ప్రభు మా హృదయాల్ని బ్లెస్ చేసేది నువ్వే మా తండ్రి. ప్రభు ఎటువంటి కష్టంలోనైనా, ఎటువంటి ఇబ్బందులోనైనా విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ఆయన. మా ప్రభు దేవా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మా ప్రభు కొండల్ని పెగిలిస్తానన్నావు నాయన. మా ప్రభా సముద్రాన్ని చీల్చేటువంటి దేవుడు తండ్రి. ప్రభా మనుషులు కదిలినప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి మా ప్రభా నువ్వు సంతోషించే దేవుడు నాయన. విశ్వాసమును బట్టి మా ప్రభా దేవా నీ బిడ్డలు ఎన్నో కార్యాలు జరిగించే దేవుడు నాయన. ఈరోజు మా ప్రభా వ్రాయబడిన బైబిల్, అలాగే ఇక ముందు జరుగుతున్న బైబిల్గా కూడా మా ప్రభా ఈ బిడ్డలను చేయమని అడుగుతున్నానయ్యా. మా ప్రభా ఇదిగో తండ్రి ఎంతో మందికి సాక్షులుగా చేయమని అడుగుతున్నాను. ఇది ఒక ఆశీర్వాద కారణంగా చేయి, హృదయంలో భద్రం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఏమైతే నీ బిడ్డలు ఈ రోజు ఆశించారో మా ప్రభా దానికి తగినట్టుగా వారి హృదయాల్ని మా ప్రభు బ్లెస్ చేయమని అడుగుతున్నా. దీన్ని నియమించిన వాళ్ళు, దీన్ని చేసిన వాళ్ళు అందరినీ మా ప్రభా తగిన రీతిలో మా ప్రభు ఫలితాలు ఇచ్చి దీవించమని అడుగుతున్నాను. మా తండ్రి నీ చేతులకు సమస్తం అప్పగిస్తూ ఉన్నా. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సంబంధము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, మరి ప్రాముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేసిన వారికి సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్.